ఓం ఓం తత్సత్. ఓం యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాంచ ప్రహిణోతి తస్మై బ్రహ్మదేవం ఆత్మబుద్ధిప్రకాశం ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే. ఓం శాంతి శాంతి శాంతి. మనం సదాముక్తి సుధార్ణవం అనే గ్రంథంలో ప్రశ్నోత్తర తరంగాన్ని చెప్పుకుంటూ ఉన్నాం. నూనంతే పరిహర్తవ్యే జ్ఞానాత్ ఆగామి సంచితే నతు ప్రారబ్ధ కర్మేతి చేత్ అనేది సముచ్యతే. ఇది ప్రశ్న. అయ్యా గురువుగారు, ఆత్మ బ్రహ్మ ఏకమే ఉన్నది, ఒకటే ఒకటి అనే జ్ఞానం కలిగింది. అయినా కూడా ఈ ఆగామి కర్మలు అంటే ఈ జన్మలో చేసేటువంటివి, వీటి వల్ల వచ్చేటువంటి ఫలితాలు నెక్స్ట్ జన్మకు, అవి ఆగామి కర్మలు. సంచిత కర్మలు ఈ జన్మ రాకముందు అనేక కోటి జన్మల నుంచి మనం కూడబెట్టుకున్నటువంటి పుణ్య పాప మిశ్రమ కర్మల ఫలితాలు. ఇవి నివృత్తమవుతాయి. మీరు చెప్పిన నాకు చదువుకున్నాను, నేను బాగానే గురువు గారి దగ్గర విన్నాను. ఇంకా సంచిత కర్మలు ఎలా పోతాయి అంటే చెప్పుకున్నాం, అహం బ్రహ్మాస్మి అని దృఢ అపరోక్ష జ్ఞానేన, నేనే బ్రహ్మస్వరూపాన్ని, నేను జీవుణ్ణి కాదు అన్న జ్ఞానముతో ఈ కూడబెట్టినటువంటి కర్మలంతా నశిస్తాయి. నిన్ననే చెప్పుకున్నామండి ఎలా నశిస్తాయో మొన్న. కాబట్టి మళ్ళీ ఒకసారి వినండి. తర్వాత ఆగామి కర్మలు ఎలా నశిస్తాయి అంటే, రాబోయేటువంటివి ఎలా నశిస్తాయి అంటే జ్ఞానంతోనే అవి కూడా పోతాయి. అయినా అతడు తెలుసో తెలియకో కొన్ని పుణ్యకర్మలు చేస్తాడు కదా. తెలిసి చేయడండి, పుణ్యకర్మలు చేయడు, పాపకర్మలు చేయడు. కొంతమంది తెలిసి పుణ్యకర్మలు చేస్తున్నారు కదా, అది నిన్న చెప్పుకున్నాం. అది లోకం కోసమైనా కావచ్చు, లేకపోతే అతను జ్ఞాని అయినా కాకుండా పోవచ్చు, అంతే. ఎటువంటి ఆత్మజ్ఞానం కలిగిన వాడైనా తన పాటికి తాను యాత్రకనో సీతాకళ్యాణం చూద్దామనో అనిపించదు వారికి. అది ఇతరుల కోసమైనా పోవాలి, లేదా తన జ్ఞాని అయినా కాకుండా ఉండాలి. అది పుణ్యకర్మలు. ఈ విధంగా తనకు తెలిసి ఏమీ చేయడు. తెలియకుండా చేసిన పుణ్యకర్మల ఫలితం ఏదైనా ఉంటే అది అతన్ని ఆదరించే వాళ్ళకి వెళ్ళిపోతుంది. పాపకర్మలు ఏమైనా ఉంటే అతన్ని దూషించే వాళ్ళకి వెళుతుంది అని నేను చెప్పుకున్నాం కదండి. ఇప్పుడు బాగానే విన్నానండి గురువుగారు. మరి ప్రారబ్ధ కర్మలు అంటే ఈ జన్మలో అనుభవిస్తున్నాడు కదా, గత జన్మ కృతం పాపం, ఈ జన్మ పాపం కానీ పుణ్యం కానీ, ఇవిలా నశిస్తాయా, ఉంటాయా? ఇప్పుడు ఈ జన్మలో పాపం ఎంత జ్ఞానం కలిగితే ఇంకా ఆనందంగా జీవించాలి. కష్టాలు పడుతున్నారు కదా చాలామంది. కాబట్టి ప్రారబ్ధ కర్మ ఉంటుందా, పోతుందా? ఇప్పుడు 30 ఏళ్ళ వయసులోనో జ్ఞానం కలిగిందండి, అంతకుముందంటే పోనీ. జ్ఞానం కలిగిన తర్వాత అదే కదా ప్రారబ్ధం. ఇప్పుడు ఈ జన్మలో అనుభవించేదే ప్రారబ్ధ కర్మ. మరి కొంతమంది బంగారు పువ్వులతో జన్మదినోత్సవాలు జరుపుకుంటూ ఉంటే జ్ఞానులు, కొంతమంది భిక్షాపాత్ర తీసుకొని అడుక్కుంటున్నట్టుగా కనిపిస్తున్నది. అంతేకాకుండా ఈ ప్రారబ్ధం ఎట్లా ఉంటుంది, కొంతమంది ఒకే తండ్రికి ఒకే తల్లికి 2 కవలలు పుడితే చెప్పుకున్నాం నిన్ననే. మళ్ళీ ఎందుకు అదంతా? కాబట్టి ప్రారబ్ధ కర్మ ఉంటుందా, పోతుందా అంటే సమాధానం ఏమిచ్చాడు? ప్రారబ్ధ కర్మ కూడా పోతుందయ్యా అంటే, స్వకీయ జనకే భూత్వా మృతే. తన సొంత తండ్రి చనిపోయాడండి, అప్పుడు అసౌచ ద్వయో కథం,
అప్పుడు 3 పుత్రులుంటే ఇద్దరికి మాత్రమే మైల లేక అంటు వచ్చి ఒక కొడుకు మైలు రాకుండా ఉంటుందా? సరే, ఇంకొక రకంగా చెప్తే దశరథుడు చనిపోయాడు కదండి, 3 భార్యలు. ఈ 3 భార్యలకి కూడా విధవలు అయిపోతారా? సధవలుగా ఒకరు మిగులుతారా? 2 మాత్రమే వైధవ్యాన్ని పొంది ఒకరు మాత్రమే ముత్తైదుగా ఉండడం కుదురుతుందా? కుదరదు. కాబట్టి జ్ఞానాగ్ని దగ్ధ కర్మ అని అంటే 3 కర్మలు కూడా నశించిపోతున్నాయి అని శాస్త్రం చెప్తున్నదే అన్నాడు ఈయన ఈ గ్రంథంలో. కాబట్టి ప్రారంధం నశించిపోతుంది. అయితే మనకు వ్యవహారంలో వచ్చే ఇబ్బంది ఏంటంటే, ఎంతోమందిని వాళ్ళు కష్టమో సుఖమో అనుభవిస్తూ ఉంటే చూస్తున్నాం. అది సుఖ ప్రారంధం కావచ్చు చెప్తూనే ఇప్పుడే. కొంతమంది విమానాల్లో హాయిగా తిరుగుతున్నారు, కొంతమంది జ్ఞానులు బంగారు పూల చేత పాద పూజలు చేయించుకుంటున్నారు, కొంతమందికి పాపం అన్నమే తర్వాత దొరకడం లేదు. మరి ఏంటిది? ఇది 2 ఉన్నాయి కదా. ఒక ఆయన జబ్బులతో పోతున్నాడు, అంతవరకు వద్దండి. నాకు తెలిసినటువంటి కొంతమంది, నాకు తెలిసి పరిచయస్తులు కొంతమంది విషయం చెప్తున్నా మీకు. పూజ్యులు మలయాళ స్వామి వారికి షుగర్ వచ్చేసింది. ఆయనకు కూడా రాయవేలూరు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి చెవి దగ్గర నుంచి ఆపరేషన్ చేర్చుకున్నాడండి. 80 ఏళ్ల లోపే చనిపోవడం జరిగింది. సరే, ఆయన శిష్యుడు మా గురువు గారు పూజ్యులు విద్యానందగిరి స్వామి గారు. ఆయనకు చివరి దశలో స్ప్లీన్ చెడిపోయిందండి. మెడ్రాస్ చెన్నై అపోలో హాస్పిటల్లో ఆపరేషన్లో చనిపోవడం జరిగింది. చూశారండి. సరే, ఆ మలయాళ స్వామివారి శిష్యుడే కాళహస్తి పీఠాధిపతి, పూర్వపీఠాధిపతి పూజ్యులు విద్యా ప్రకాశానందగిరి. గీతా మకరందం అంటే తెలుస్తుంది అందరికీ. చాలా గొప్ప వ్యక్తి. మరి ఆయన అయితే మరి ఇంకా ఘోరం అండి. షుగర్తో 2 కళ్ళు పోయినాయి. తర్వాత రాను కిడ్నీస్ ఫెయిల్ అయిపోయినాయండి పాపం. ఆ రోజుల్లో తిరుపతిలో కూడా డయాలసిస్ లేదు. ఆయన పెంచుకున్నటువంటి ఆ ఈశ్వరయ్య ఇప్పుడు కూడా ఉన్నాడు, ఈశ్వరని ఆశ్రమంలో. ఆయన పాపం రోజు మార్చి రోజు కారులో చెన్నైకి తీసుకొని పోవడం, డయాలసిస్ చేయడం, తీసుకురావడం. 2 ఏళ్ళు మరీ ఘోరంగా గడిచిపోయిందండి పాపం. చూశారండి. తర్వాత నాకు తెలిసిన ఇంకొక వ్యక్తి రేణిగుంట దగ్గర గీతాశ్రమం అని ఉందండి, యలమండెం అనే చోట. ఆయన చాలా మంచివాడు, నాకు చాలా సన్నిహితుడు. ఆ వారికి కడుపులో పేగుల్లో క్యాన్సర్ వచ్చిందండి పాపం. చాలా, అది త్వరగా ప్రాణం పోదు, కడుపు నొప్పి వస్తూ ఉంటుంది. అల్సర్ కాదు, క్యాన్సర్. చాలా కష్టాన్ని అనుభవించాడండి. ఇంకొక ఆమె చిన్మయా మిషన్ ఎల్లాయిపల్లె స్వామి చిన్మయానంద స్వామి శిష్యులు అమ్మగారు శ్రీ మాతాజీ శారదా ప్రియానందగిరి. ఆమెకు బ్లడ్ క్యాన్సర్ వచ్చిందండి పాపం. 6 నెలలు ఆ రేణుగుంట ఆశ్రమంలో ఉండి చాలా కష్టాన్ని అనుభవించింది ఆమె కూడా పాపం. ఇంకా ఇలాగే గండి క్షేత్రం భూమానంద ఆశ్రమం వేంపల్లె దగ్గర ఉంది, కడప జిల్లా వేంపల్లె గండి. అక్కడ చాలా ఫేమస్ ఆయన, మొత్తం ఆంధ్రలోనే ఆ రోజుల్లో. ఆయన రచించినటువంటి గీతోపన్యాసాలు, జనప్రియ గీతోపన్యాసాలు ఈనాటికి పెద్ద ఫేమస్గా ఉన్నాయి. 3 గ్రంథాలుగా. చాలా గొప్ప వ్యక్తి ఆయన కూడా. చివరికి ఆయనకు పెరాలసిస్ వచ్చిందండి. బాధపడ్డాడు, చాలా బాధపడ్డాడు. ఏమండి, ఇంకొక ఆయన ఉండాడు మహానంది దగ్గర. ఆయన రామకృష్ణానంద ఆయన పేరు. ఆయన తెలుగులోనే కాక ఇంగ్లీష్లో కూడా కొన్ని గ్రంథాలు రాసినాడండి ఆ రోజుల్లో. చాలా ఏళ్ళ క్రితం మాట చెప్తాను, 30 ఏళ్ళ క్రితం మాట. ఆయన ఏం చేశాడంటే, ఆయనకు ఒక రెడ్డి గారు ఆశ్రమం కోసం కొంత పొలం దానం చేసినాడండి. వాళ్ళ మనవడు తర్వాత ఏం చేశాడంటే వచ్చి స్వామిని అడిగాడు, మా తాత పొలం ఇచ్చాడు కదా మీకు, మాకు ఇచ్చేయమన్నాడు. వాడు కొంత రౌడీ కావచ్చు. ఏంటయ్యా, నాకు రిజిస్ట్రేషన్ అయింది, అది నాదే కదా అన్నాడు ఆయన. మీ తాతగారు దానం రాయించాడే డాక్యుమెంట్ చూడమంటే వాడు ఒప్పుకోలే. రాత్రిపూట వచ్చి మర్డర్ చేసేసినాడండి. చూశారండి ఎంత ప్రారంభమో మనకు తెలిసిన వాళ్ళల్లో. ఇక రామకృష్ణ పరమహంస రమణ మహర్షి విషయాలు మీరు వినే ఉంటారు. ఏంటిదంతా మరి? లేకపోతే ఇక్కడ వస్తుంది మనకు అనుమానం. ఏమండి, ఈ అనుమానాన్ని మనం తీర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే చాలామందిలో ఇతడు జ్ఞానే అజ్ఞాన తెలియదు.
అందువల్ల ఈ ప్రారంధ కర్మ భోగతో నశ్యేత్ శుభ్రంగా రాశాడండి. అనుభవిస్తేనే పోతుంది అని వివేక చూడమనలో ఉంది. తత్వబోధలో కూడా శంకరులు అలాగే రాశాడు, అనుభవించవలెను, అనుభవిస్తేనే అది క్షయమవుతుంది అని. మరి అనుభవించేదిగా ఉంటే ప్రారంధాన్ని అది ఎలా కుదురుతుంది? అనుభవించడం సమంజసంగా ఉంటుంది అనడానికి లేదు. ఎందుకు? జ్ఞానం కలిగింతానే మరి అతనికి అన్నీ పోవాలి కదా, సుఖ దుఃఖాలు లేకుండా ఉండాలి కదండి. సుఖాన్ని అనుభవిస్తున్నాడు, ఏడుస్తున్నాడు, సంతోషపడుతున్నాడు అంటే ఉన్నట్టే కదా అంటాం మనం. దానికి చెప్తున్నాడు ఎందుకు, అసలు ప్రారంధం అన్నది ఒకటి కాదు బాబూ. అది ఇక్కడ చెప్తాడు చూడండి. అసలు తమాషా ఏంటంటే ప్రారంధం లేదా అంటే ఉంది, మరి ఉన్నప్పుడు అనుభవించకుండా పోవాలనా? చూడండి మిత్రులారా, శ్రోతలారా, 99 ఎపిసోడ్స్ అయిపోయినాయి. ఇప్పుడు చెప్పబోయేది 100వది. ఈ సదాముక్తి సుధార్ణవంలో ఇది 100 అంటే 100 ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్నది. ఇది ప్రారంభమే, నా ప్రారంభం. మీకు వినేవాళ్ళకు ఉందో లేదో తెలియదు కానీ నా ప్రారంభం అంటే కనీసం 3 నెలల 10 రోజుల పాటు జరిగిందండి, జరుగుతూ ఉన్నది. ఇంకా ఒకప్పుడు 15 నిమిషాలతోనే జరిగే ఆత్మసత్యత్వ బోధి, వేదాంత బాలబోధ, వేదాంత బోధ అట్లాంటివి ఇప్పుడు కనీసం 45 నిమిషాలు లేదా 1 గంట సేపు. 1 గంట సేపు నాన్ స్టాప్గా చెప్పాలి అంటే నేను ఎంత ప్రిపేర్ కావాలో మీరు ఆలోచించుకోవచ్చు. ఎందుకంటే నా దగ్గర కెమెరా లేదు, దాన్ని ఎడిటింగ్ చేసుకోవడం ఉన్నట్టుండి ఒకరోజు సగం అయిపోయిందండి, 45 నిమిషాలు. మా మనవడు గట్టిగా పిలిచేశాడు లోపలికి వచ్చేసి, కట్. మళ్ళీ నేను మొదటి నుంచి చెప్పాల్సి వచ్చింది. తర్వాత ఒక్కోసారి అయిపోయిన తర్వాత దాన్ని అప్లోడ్ చేద్దామంటే అప్లోడ్ చేయడానికి అట్లీస్ట్ ఎందుకు అప్లోడ్ అంటే ఏమిటి, సీరియల్ నెంబరు, చెప్పేటువంటి టైటిల్, డిస్క్రిప్షన్ అంటారండి. ఏ సబ్జెక్టుగా ఉందంటే మీకు ఉందో లేదో ఆ యూట్యూబ్లో ఆ లాస్ట్లో ఒక చిన్న చుక్క ఉంటుంది, దాన్ని తగిలితే ఏం చెప్పబడుతున్నదో అక్కడ తెలుస్తుంది అనమాట. ఇవంతా మనం టైప్ చేసి తర్వాత ట్యాగ్స్ అని ఉంటుంది, ఇవంతా చేస్తే కానీ అది పంపించాలి. ఆ పంపించిన తర్వాత యూట్యూబ్ తను తీసుకోవడానికి ఒక్కొక్కసారి అయితే నిన్న ఉదయం కాస్త లేట్ అయ్యేటప్పటికి 2 గంటలు తీసుకుందండి, 10 నుంచి 12 వరకు తీసుకున్నది. అందుకే మీకు 12 గంటలు దాదాపు పైన వచ్చి ఉంటుంది. నిన్న 2 గంటలు చూడండి పైన. ఉదయం నేను రికార్డింగ్ చేస్తే ఈ రికార్డింగ్ మళ్ళీ ఎట్లా అయిందో లేదో నేను వినాలి. సపోజ్ గంట చేస్తే గంట కాస్త మధ్యాహ్నం అయిపోతుందండి. ఉదయం నుంచి కాస్త పడుకొని అలా లేచేపటికి 3:30. మళ్ళీ నేను రేపు ఏం చెప్పాలనో ఒకసారి నేను ప్రిపేర్ కావాలి కదండి. ప్రిపేర్ కాకుండా చెప్తే అది స్టేజీ పైన అయిపోతుంది. లేదా వాళ్ళకు కెమెరాలు ఉంటాయి, మిగిలిన వాళ్ళకు కెమెరాల్లో అటాచ్మెంట్ డిటాచ్మెంట్లు ఉంటాయన్నమాట. ఎడిటింగ్ అంటారు దాన్ని, కలుపుకోవచ్చు, ఏవైనా తీసేయచ్చు. ఇది నా కథ అది కాదు. డైరెక్ట్ ట్యాబ్లో అంటే ఫోన్లో అలాగే రికార్డ్ అయిపోతుంది. ఇక మధ్యలో కరెంట్ పోయిందనుకోండి, ఉన్నట్టు నెట్ పోయిందనుకోండి, కట్టే పోయిందా మళ్ళీ మొదటి నుంచి రావాలి. ఇవన్నీ దేనికోసం? ప్రారంధం. మరి ఏం ప్రారంధం అండి? అదే ఆ ప్రారంధ రకాలు చెప్పుకున్నాము. కాబట్టి ఇలా ప్రారంధం ఏమిటి, దానివల్ల నాకు వచ్చిన ప్రయోజనం ఏమిటి, నాకు వచ్చిన నష్టం ఏమిటి? ఏమీ లేదు. కాకపోతే వేదాంతం కాబట్టి 10 మంది వింటే మంచిది, 10 మంది వినగలిగితే మంచిది అని చెప్పుకోవడం తప్ప శ్రమతో కూడిన పనే కదండి. చూడండి, ఒకసారి ఆలోచించండి. ఉదయాన్నే టిఫిన్ తిని అలా ఇలా అయ్యేటప్పటికే 9 అవుతుంది. దాన్ని సెర్చ్ చేసుకొని ట్యాబ్కు ఇయర్ పిన్స్ పెట్టుకొని కూర్చొని దాన్ని అటాచ్మెంట్ పెట్టుకుంటే కదా రికార్డింగ్, ఇది పెట్టుకుంటే కానీ రికార్డు కాదు. దీనికంతా రెడీ అయ్యాడు 9:30. 9:30 1 గంట అయ్యేటప్పుడు 10:30 11. మళ్ళీ దాన్ని వినాలంటే 12 10 అయిపోయింది ఉదయం పూట. మధ్యాహ్నం మళ్ళీ దాన్ని వినడానికి అయిపోయింది. ఎందుకంటే బాగా లేకపోతే మళ్ళీ కట్ చేసుకోవాలి, మొత్తం తీసేసి. ఒక్కోసారి ఏమవుతుందంటే ఎంత మెకానిజం కదా, మధ్యలో ఆగిపోయి ఉంటుందన్నమాట. మన పాటికి మనం చెప్పుకుంటూనే ఉంటాం గంట సేపు. తీర మళ్ళీ వింటేవా రికార్డు లేదే అనిపిస్తుంది. అప్పుడు అట్లా అలాగే అప్లోడ్ చేసామనుకోండి, విన్నవాడు చూసినవాడు తెక్కోడే అనుకుంటారు. కాబట్టి ఇదంతా ప్రారంధమే. ఎట్లయితేనేమి
చెప్పే ప్రారంభం నాది, మరి నేను ఎలా చెప్తున్నానో వినే ప్రారంభం కూడా మీది. పాపం హాయిగా క్రికెట్ వస్తూ ఉంటుంది ఇప్పట్లో టీవీల్లోనూ ఫోన్లలోనూ, లేకపోతే బ్రహ్మాండమైన రాజకీయం వస్తుంటుంది. ఏదేదో అవంతా వినకుండా ఈ వేదాంతాన్ని వినేటువంటి ప్రారంభం మీది. అందుకే చాలామంది అసలు ఈ 5 రోజుల టాపిక్స్ మళ్ళీ వినమని కోరుతున్నా, అయినా చాలా తగ్గిపోతున్నారు ఒకప్పుడు ఏదో విని. ఎందుకంటే ఈ కర్మల వల్లే కదా జన్మ. కాబట్టి ఈ కర్మ ఎలా చేయాలనో, కర్మలు ఉంటే ఏంటో అసలు నిజం అద్వైత సిద్ధాంతం తెలియాలంటే ఇదే కావాలి. అందులో మనకు సంశయం, ఎవడి జ్ఞానో ఎవడి అజ్ఞానో తెలిసి సావదు, ఎవరిని పట్టుకోవాలా. కనుక ఈ మంచి సబ్జెక్ట్ ఇది. అందుకోసమే దీన్ని విశదంగా అక్కడ ఉండేది ఒకే శ్లోకం అండి, ఆ గ్రంథంలో అయిపోయింది ఇది పాటికి. అట్లా చెప్పాలనుకోని ఉంటే సదాముక్తి సుధారణంలో నేను చెప్పాను చూశారండి శ్లోకం, ఈరోజు అయిపోయింది అది, అంతే, ఇంక లేదు. దానికోసం 4-5 గంటలు చెప్పాల్సి వస్తుంది. ఇదంతా ప్రారంధమే. సరేనండి, చూద్దాం ఇప్పుడు ఈ ప్రారంధం ఎన్ని రకాలో చెప్తున్నాడండి. నైవ దోషో యతో అనేక విధం ప్రారంధమిచ్యతే ఇచ్ఛ అనిచ్ఛ పరేచ్ఛ చ ప్రారబ్ధం త్రివిధం స్మృతం. అయ్యా బాబూ, ఈ ప్రారబ్ధ కర్మ అనేక విధం, పలు రకాలుగా ఉంది. అలాగా కనిపిస్తున్న దానివల్ల దోషం లేదు, నువ్వు ఏం చెప్పుకున్నా. ఎందుకు? అది ఇచ్ఛా దోషంగా ఉండొచ్చు, ఇచ్ఛా ప్రారంభంగా ఉండొచ్చు, అనిచ్ఛా ప్రారంభంగా ఉండొచ్చు, పరేచ్ఛా ప్రారంభంగా ఉండొచ్చు. నువ్వేమంటున్నావు? అసలు వాడి కోరికలే లేవే, వాడెందుకు కోరుతున్నాడు అంటున్నావు. ఇప్పుడు వచ్చిన ఇబ్బంది అది. ఆయనకు కోరికే లేదే, మరి అంత 100 మంది, 500 మంది, 700 మంది ఆ గురువు గారి శిష్యులంతా, 1000 మంది అంతా వచ్చి బంగారు పుష్పాలతో 60 షష్ఠి పూర్తి అయితే 60 బంగారు పుష్పాలతో పూజ చేశారు ఒక స్వామికి ఆంధ్రాలో. బంగారు చేత పుష్పాలు తయారు చేయించి, ఒక్కోటి 1 తులమేమో, 60 తులాల చేత. మరి ఇంత గొప్పగా జరిగిందే, కోరిక లేకపోతే ఎట్లా జరుగుతుంది అంటుంటావు. అది ఎక్కడ మనకు ఎందుకు? ప్రారంధం అంటే ఇది తెలియాలి. తన ఇచ్ఛతోనా, అనిచ్ఛతోనా, పరేచ్ఛతోనా, చూసారా అండి? అందుకు డీటెయిల్డ్గా శాస్త్రం తెలియాలి. ఏదో ఒక్క ముక్క పట్టుకొని వ్యాఖ్యానాలు పనికిరావండి ఎప్పటికి కూడా. అందుకే అనేక విధాలుగా. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, ఏష దోషన ప్రారంధం. ఈ ప్రారంధ సంబంధంలో నువ్వు అనే దోషాలు ఏమి కుదరవు బాబు. ఎందుకంటే ప్రారంధ కర్మ ఇచ్ఛా ప్రారంధం, అనిచ్ఛా ప్రారంధం, పరేచ్ఛ ఇలాగా త్రివిధం 3 రకాలుగా స్మృతం చెప్పబడినది. ఇచ్ఛ అంటే కోరిక, ఇచ్ఛా ప్రారంధం అంటే ఒక విషయం పట్ల మనకు బాగా కోరిక కలిగి, మనకు కలిగి అనుభవింపజేసే ప్రారంధం. నాకు కాఫీ కావాల్సి వచ్చిందండి, నేను కోరిన కాఫీ తెప్ప మా ఆవిడతో తెచ్చింది. ఇది నా కోరికతో జరిగినటువంటిది. దాన్ని పోతున్నా అనుకోండి, రండి సార్ కాఫీ తాగుతారు, మా ఇంట్లోకి పోతున్నాను సార్, అది నా కోరికతో జరిగింది కాదు కదా, మనకే తెలుస్తుంది. చూద్దామండి ఇప్పుడు. ఇచ్ఛా ప్రారంధం అంటే తన కోరికను అనుసరించి అనుభవింపజేసే ప్రారంధ కర్మ. అనిచ్ఛా ప్రారంధం అంటే తన కోరిక లేకపోయినా ఆ విషయాన్ని అనుభవింపజేసేటువంటి ప్రారంధ కర్మ. ఇంకా పరేచ్ఛ అంటే తన ఇచ్ఛ చేత కాదు, పరుల అంటే తన ఇచ్ఛ చేత కాదు, అనిచ్ఛ అంటే తనకు కోరిక ఉండి కాదు, కోరిక లేక కాదు, ఇతరుల కోరిక మేరకు విషయాన్ని అనుభవింపచేయగలిగినటువంటిది పరేచ్ఛ ప్రారంధం. అంటే ఇచ్ఛ, అనిచ్ఛ, పరేచ్ఛ. ఇచ్ఛ అంటే తన కోరికతో తను చేయడం, అనిచ్ఛ అంటే తన కోరిక లేకుండా చేయడం. ఏమండి, తన కోరిక లేకుండానే కొన్ని పనులు జరిగిపోతూ ఉంటాయి, అది అనిచ్ఛ. పరేచ్ఛ అంటే ఇతరుల కోరిక మేరకు ఆ కర్మలు చేయడం. ఇది 3 రకాలు చెప్తున్నాడు చూడండి ఒకసారి. ఇప్పుడు ఇచ్ఛా ప్రారంధాన్ని చెప్తున్నాడు.
అపత్యసేవినచ్చోరా రాజదారత అపి జానంత ఏవ స్వానర్థమిచ్చని ఆరబ్ధ కర్మత. ఈ ఆరబ్ధ కర్మ ఉన్నదే వీడు అపత్య అని ఒక డాక్టర్ వచ్చాడండి, అబ్బాయి నీకు టైఫాయిడ్ జ్వరము, నువ్వు పలానా ఆహారం తీసుకోకూడదు, ద్రవాహారమే తినాలి అని చెప్పాడు. ఇప్పుడు మంచి బాగా తెలిసిన డాక్టర్. అయితే ఎంత చెప్పి అదే సత్యం అదే. అయినా వీడికి ఏంటి, నేను దాన్ని తినాలా, అది తినాలా, అది తినాలా అనే కోరిక బలంగా ఉంది. అప్పుడు ఏం చేస్తాడు, తింటాడు జీవచాపల్యంతో. డాక్టర్ గారు చెప్పారు, అయ్యా బాబు నువ్వు బ్రాందీ విస్కీలు తాగినావా తొందరలో చస్తావు. ఎందుకు, ఇప్పటికే నీ స్ప్లీను నీ లివర్ స్పాయిల్ అయిపోయి ఉన్నాయి. ఆల్కహాలిక్ లివర్ అంటారండి, తాగి తాగి లివర్ చెడిపోతే ఆల్కహాలిక్ లివర్ వచ్చేసింది. ఇంకా నువ్వు అంటే కూడా తాగుతాడు. చూసారా ఇప్పుడు, అంటే తనకు తెలుసు తను చేసే తప్పు. అలాగే దొంగ ఒకడు ఉన్నాడు, దొంగతనం తప్పు అని బ్రహ్మాండంగా తెలుసు, అయినా చేస్తాడు. ఎందుకు, తన కోరికతో చేస్తున్నాడు. ఇది తన యొక్క ఇచ్ఛ ప్రారంధం. దీన్ని ఈ ఇచ్ఛా ప్రారంధాన్ని ఏమండి, ఇవి తనకు కావలసిన వాళ్ళు, తనకు ముఖ్యులైన వాళ్ళు ఏమో చెప్తూనే ఉన్నారు, అయినా కూడా తాను చేస్తూనే పోతాడన్నమాట. కాబట్టి ఈ ఇచ్ఛా ప్రారంధాన్ని అవే అపత్య సేవనము, దొంగతనం చేయడము, తర్వాత ఇలా చెప్తామే వ్యభిచారం చేయడము, ఇట్లాంటివన్నీ కూడా ఎందుకు, తనకు బాగుంటుంది అనుకుంటాడు వీడు, తనకు బాగుంటుందని చేసుకుంటాడు. ఇప్పుడు ఇది ప్రారంభమా కాదా? ప్రారంభమే, ప్రారంభ ఫలితమే, వాడు అనుభవించవలసి ఉంటుంది. ప్రారంభ ఫలితమే కదా మరి, ఇది ప్రారంభమే, ఇది కూడా ప్రారంభమే. ఎందుకు, లేకపోతే ఎందుకు వచ్చిందా కోరిక వానికి? ఈ జన్మలో చేస్తున్నాడు, అది సంచితం కాదు, ఇప్పుడు చేస్తున్నాడు. ప్రారంభ ఫలితాన్ని అనుభవిస్తాడు. ఎట్లా అనుభవిస్తాడో, తాగితే లివర్ చెడిపోతే రాయవేలు రాసిపెట్టలు పోతే ఇంక వాళ్ళు లక్షల రూపాయలు తీసుకొని ఇంటికి వస్తానే చచ్చిపోయినాడు, అంతే. ఇది ప్రారంభ ఫలితమే ఏమండి కదా. ఇప్పుడు జ్వరం, టైఫాయిడ్ జ్వరం 21 days అనేవాళ్ళు ఒకప్పుడు, ఇప్పుడు 10 రోజులకే పోతుంది అంటున్నారు అనుకోండి. ఈ 10 రోజులకు పోవాల్సింది అపత్య సేవితం, అంటే పత్యం లేకుండా వాడి బుద్ధి పుట్టి తినేటప్పటికి 2 నెలలు 3 నెలలు పడాల్సి వచ్చింది మంచాన. ఈ సుఖాన్ని లేక కష్టాన్ని ఎవడు అనుభవిస్తాలా, వాడే. కాబట్టి దీన్ని ఇచ్ఛా ప్రారంధము, దాని ఫలితంగా సుఖ దుఃఖాలను అనుభవిస్తూ ఉన్నాడండి. ఇదే తేడా చూడండి. ఇప్పుడు రెండవది చూద్దాం, చూడండి. అదే ఇక్కడ వచ్చేటప్పటికి అడుగుతాడండి, ఈ భగవద్గీతలో కృష్ణుడిని అర్జునుడు అడుగుతాడు, సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతే జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహం కిం కరిష్యతి. ఏమండి, ఇప్పుడు జ్ఞానం కలవాడున్నాడు, ఎంత జ్ఞానం కలిగినా కూడా, జ్ఞానం ఇప్పుడు కలిగింది వాడికి, జ్ఞానం కలిగినప్పటికీ గతంలో తన నేచర్ ఉంది. తన నేచర్ అంటే తన ప్రవృత్తి, తన ప్రకృతి, తనకు బుద్ధి పుట్టి ఎట్లా పుట్టినప్పటి నుంచి ఎలా జీవించాడో అలాగే. ఇప్పుడు ఆ జ్ఞానం కలిగింది, కానీ ఆ ప్రకృతి ఉంది, ఆ చేసే విధానం నశించలా. కనుక ఇప్పుడు ఇది తన యొక్క నేచర్ని బట్టి కర్మలు జరుగుతూ ఉన్నాయి. అవి ధర్మాలనండి, అధర్మాలనండి, అవి గతంలోటివైతే అవి సంచితంలో ఉండి ప్రారంధానికి వస్తూ ఉన్నాయి. ఇప్పుడు దీనికి ఇటువంటి ప్రారంధానికి ఏమండి, అది ఇచ్ఛతోనే జరుగుతున్నాయి. ఇప్పుడు అవి తన కోరికతోనే. ఎందుకు, అది అతనికి నేచర్గా వచ్చిందండి, నేచర్గా వచ్చింది. వద్దనుకుంటూనే తప్పు చేస్తుంటాడు. ఎందుకు, అంత బలంగా ఉన్నాయి అవి. ఇది బలమైనటువంటి ప్రారంధం, తీవ్ర ప్రారంధం, దీనికి పరిహారం లేదండి. ఇది ఇచ్ఛా ప్రారంధం. ఇది ఎందుకు, తన ప్రవృత్తి అలా ఉంది. తన ప్రవృత్తే జ్ఞానం కలిగినప్పటికీ
స్వామి చిన్మయానంద గారు గురువు తపోవన మహారాజు. అటువంటి గురువు దగ్గర బోధ పొందేటప్పుడు కూడా టీ తాగుతానే సిగరెట్ ముట్టించేవాడంట కొంతకాలం వరకు. మరి ఏంటిది అంటే తన ప్రవృత్తి మొదటి నుంచి ఉండేటువంటి లక్షణం ఏమి అదే ఇప్పుడు జ్ఞానం కలగక ముందు అతనికి తెల్ల వెంట్రుకలు ఉన్నాయి, ఇప్పుడు నల్లగా రావు. ఏమండి, ఇంకా నల్ల వెంట్రుకలు ఉంటే తెల్ల వెంట్రుకలు అవుతాయి. కొన్ని లక్షణాలు అవి అలానే సాగుతూ ఉంటాయి, ప్రారంభంలోకి వచ్చేస్తాయి, అవి ఆటోమేటిక్. అవి వాటికి ఎవరు తొలగించలేరు, దాన్ని అనుభవించాల్సిందే, దాన్ని అనుభవించవలసిందే. ఇదే మన వాళ్ళు చెప్తూ రెండు వచ్చినాయి, రెండు ఎందుకున్నాయి అబ్బా, ప్రారంభంలో ఒకడేమో అనుభవించి తీరాలంటాడు, ఒకటి ప్రారంభం లేడంటాడు. ఏంటి ఇదంతా గ్రంథాల తిక్క అంటే ఇది తీవ్ర ప్రారంభం. ఇది అవి తన యొక్క ఉండేటప్పుడు ఆ ధర్మ కావచ్చు అధర్మం కావచ్చు, తన ప్రారంధాన్ని అనుభవించి జ్ఞాని అయినా సరేనండి ఒక్కోసారి మూర్ఖుడుగానే వ్యవహరిస్తాడు. జ్ఞాని అయినా కూడా అది అలా లాగేస్తుంది. ఇప్పుడు శివుడు చూడండి, చాలా గొప్పవాడు కదా. ఏం చేశాడు భస్మాసురుడితో? వాడు అడిగాడు ఎవరినెత్తిని నేను చేపెడితే వాడు కాలిపోవాలని. ఈయనకు భవిష్యత్తు తెలియదా అండి? గొప్పవాడు కదా, ఎప్పుడు ధ్యానంలో ఉండే మహానుభావుడు. తెలీదా? నేను వీడికి ఈ వరం ఇస్తే వాడు వాడు నానెత్తిన పెడితే ఎలాగా అన్న తెలియకుండా ఇచ్చేస్తాడు. అందువల్ల ఏం చేయాల్సి వచ్చింది, వాడికి అదే అడిగాడు. ఈయన సాగు పరుగులు పరిగెత్తాల్సి వచ్చా. చూసామా ఎంత చేసుకున్నాడు అంటే ఏమిటి? ఇతనికి అడిగిందల్లా ఇవ్వడం ఈయన ప్రవృత్తి. అది ఎందుకు ఆ ప్రారంభాన్ని అనుభవించాల్సి వచ్చాడండి? మరి ఇంత తెలివితేటలు కలిగిన ఆయన మహానుభావుడు అంటే ఇతని మొదటి నుంచి ఎవడన్నా ఏదైనా వచ్చి అడిగాడు అనుకో, తీసుకోపో, అది అతని ప్రవృత్తి. కాబట్టి దానివల్ల కష్టాలు కొంత అనుభవించాల్సి వచ్చింది కదా, పురాణాల కథ అనుకుంటే కూడా మనం. కాబట్టి తీవ్రమైనటువంటి ఇచ్ఛా ప్రారంధము అతడి నేచర్ని బట్టి వస్తుంది. అదే కదా భగవద్గీతలో కూడా చెప్పినటువంటిది. 3వ అధ్యాయం 33లో అదే చెప్పడం జరిగింది. అదే ఆ శ్లోకమే, సదృశం చేష్టతే స్వస్యాహ ప్రకృతే జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాన్ని నిగ్రహం కరిష్యతి. వాళ్ళకి నిగ్రహం ఎలా వస్తుంది బాబు? వాడేమో జ్ఞానం కలవాడే, అయితే తమ యొక్క ప్రకృతి ఉంది, అదే ప్రవృత్తి అంతకుముందు నుంచి ఉన్నది, దాని మేరకే ప్రవర్తన చేస్తాడు, దాని మేరకే ప్రవృత్తి చేస్తాడు. అంతేగాని ఇప్పుడు జ్ఞానం కలగకముందు కారు నేర్చుకున్నాడు, జ్ఞానం కలిగింది, కారు నడుపుకుంటా పోవచ్చు. ఇప్పుడు జ్ఞానం కలగకముందు విమానం నడిపేది రాలేదు, ఇప్పుడు కూడా రాదు. ఏమండి, అలాగే కొన్ని పాతవి అనుభవానికి అలాగే వస్తూ ఉంటాయి. ఇప్పుడు దాన్ని నిగ్రహించడం ఏం చేస్తాడయ్యా అన్నాడు కృష్ణుడు. కాబట్టి తీవ్రమైనటువంటి ప్రారంధం అంటే అదే ఇచ్ఛా ప్రారంభానికి పరిహారం లేదని చెప్పి ఒక పురాణం కూడా చెప్తున్నాడు చూడండి శాస్త్రంలో. కాబట్టి ప్రారంధం భోగతో నశ్యేత్ అంటే ఇలాగ అర్థం చేసుకోవాలి మనం. ఎలాగా? అవశ్యం భావిభావానాం ప్రతీకారో భవేద్యది తదై దుఃఖై నలిప్యేర్ నల రామ యుధిష్ఠిరాః. చూడండి, ఒక్కసారి చూడండి అంటున్నాడండి. అవశ్య భావినాం భావానాం దుఃఖాదీనాం ఇది అర్థః. ఏంటి? అవశ్యం, తప్పక ఈ దుఃఖాదులు ఉన్నాయో సుఖ దుఃఖాదులను ఈ పరిహారం ఉన్నది అంటే ఈ దుఃఖాలకు కూడా పరిహారం ఉన్నది, పరిహరించుకోవచ్చును అన్నాడు అనుకోండి. అంటే ప్రారంధాన్ని అనుభవించవలసిన అవసరం లేదు అని అంటావా అని నీ ఉద్దేశమా? జ్ఞానికి ప్రారంధం ఉండదంటావా? చూడు ఒక్కసారి నేను చెప్తున్నా. నల రామ యుధిష్ఠిరాః దుఃఖై నలిప్యేరన్, దుఃఖాలచే పీడించబడకుండా ఉండేవాళ్ళయ్యా. ఆ పద్ధతులు ఉంటే బాబు. ఏ పద్ధతులు? నలమహారాజుకు మించినటువంటి ధైర్యవంతుడు ఎవరు లేడు. నలదమయంతి చదివింటాడు మీరు, ఎంతో కష్టాలు పడతాడు పాపం వాళ్ళ భార్య అతను. ఇంకా శ్రీరామునికి మించిన జ్ఞాని లేడు.
16 ఏళ్ల వయసులోనే దేశాటన చేసి వచ్చి బాలకాండలోనే వశిష్ఠుని దగ్గర అద్భుతమైనటువంటి వేదాంతాన్ని వింటాడు. అదే దాన్నే వాసిష్ఠ రామాయణం, యోగ వాసిష్టం అన్నాడు. దాన్ని కూడా వాల్మీకి రాశాడు. అయితే రామాయణంతో కలిపి రాయకుండా రాశాడు. అది ఇప్పుడు భగవద్గీత ఏం చేశాడు, భారతంలో కలిపి రాయడం జరిగింది. అలా లేదు. ఈ సిద్ధాంతం సపరేట్గా రాయడం ఉండేటప్పటికి దీన్ని ఎవడు చదివేవాడు లేకుండా పోయాడు. మరి ఆ విధంగా వశిష్ఠుడు మహర్షి దగ్గర బోధ పొందిన శ్రీరామచంద్రుడు గొప్ప జ్ఞాని కదా. ఎంత కష్టాన్ని అనుభవించాడండి. చూడండి, అంతకు మించి ఉందా? ఇంకా యుధిష్ఠిరాహ, ఈ యుధిష్ఠిరుడు ధర్మరాజు, ఇతనికి మించిన సత్యవ్రతుడు లేడు. అయినా అతను భరించిన కష్టాలు ఎవరికి తప్పవు. దుఃఖం తప్పిందే వాళ్ళకు. ఒకవేళ ప్రారంధాన్ని తప్పించుకునే అవకాశం ఏదైనా ఉంటే వారికి దుఃఖాలను అనుభవించేవారే కాదు. ఇప్పుడు శ్రీరాముడు ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడు ఈ దుఃఖానుభవం? గతం నుంచే వచ్చింది. ఆయన ప్రవృత్తి అట్లా. అది ఇచ్చా ప్రారంభం కోరి తెచ్చుకున్నాడు ఆయన. ఇచ్చా ప్రారంభమే. ఎందుకు? హాయిగా పడుకోండకూడదు. ఒక పక్క భూదేవి శ్రీదేవి వాళ్ళు కాళ్ళు ఒత్తుతూ ఉంటే, ఒక పక్క నారద తుంబుర్లు పాటలు పడుతూ ఉంటే బాగా హాయిగా పాము పైన పడుకొని ఉండకూడదు. ఈ గుండోళ్ళు, ఈ గడ్డమోళ్ళు వీళ్ళంతా వచ్చి పోయినయ్యా భూమి అనేటప్పటికీ పరిసుకుంటా వచ్చాయి. తప్పదు ఇంకా. కనుక తీవ్రమైన ప్రారంధానికి పరిహారం లేదు అని మనకు అర్థమవుతున్నది. ఈ విషయము ప్రతి ఒక్కడికి ఉన్నది, తప్పదది. ఎటువంటి జ్ఞానికైనా ఏది ఇచ్చా ప్రారంభం తీవ్రంగా ఉంటే. అయితే తర్వాత చెప్తున్నాడు, ప్రశ్నోత్తరాభ్యాం ఏవై తద్గమ్యతే అర్జున కృష్ణయో అనిచ్ఛాపూర్వకం చాస్తి ప్రారంధమితి శృణు వినవయ్యా అనుభవ. ఏంటి? అనిచ్ఛాపూర్వకమైన ప్రారంధం. తన కోరిక లేకుండానే, తనకి ఇష్టం లేకుండానే కొన్ని ప్రారంధంతో వచ్చిన కర్మలు చేయవలసి ఉంటుంది. ఈ విషయం కృష్ణార్జునుల యొక్క ప్రశ్నోత్తరాల ద్వారానే తెలుస్తుంది మనకు. ఎక్కడ స్వామి? ఇదిగో 3వ అధ్యాయం 36లో చెప్తాడు. విను ఒకసారి. ఏమడిగినాడు అర్జునుడు? అతకేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుషః అనిచ్ఛిన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజిత. వార్ష్ణేయ, ఓ కృష్ణ, అయం పూరుషః, ఇదో ఈ పురుషుడు, ఈ మనిషి, అనిచ్ఛిన్ అపి, తనకు ఇచ్చ లేకపోయినప్పటికీ, అది తాను కోరకుండా ఉండినప్పటికీ, బలాత్కరంగా ఎవరో బలవంతంగా చేయించినట్టు, నియోగింపబడినట్లు, దేని చేత ప్రేరేపించబడి అత పాపం చరతి, ఈ పాపాలన్నీ చేస్తున్నాడే ఈ మనిషి, తనకేమో కోరిక లేదు చేయాలని. ఇప్పుడు చూడండి, తాగాలని నాకు లేదంటాడు వాడు. ఏంటి ఎంత ముగించినావే, ఏంటి ముగించినావే అంటే, ముగించాలనుకోలేదు, ఎందుకోసారి నేను ఉండలేకుండా అంటాడు. మా ఊరి పక్కన ఒక ఆయన ఉండేవాడు, యానాది రెడ్డి అని. నేను చెప్పేది ఈ 60 years, 62 ఏళ్ళకు ముందు. ఆ రోజుల్లో ఆ మహానుభావుడికి మద్రాసులో ఉన్న సినిమా యాక్టర్లు అంటే మహాపిచ్చి. ఆడవాళ్ళు, వాళ్ళు పెద్ద పెద్ద యాక్టర్లు కాదు, చిన్న చిన్న రాగిణి ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఉన్నారులేండి ఆ రోజుల్లో. చిన్న చిన్న సైడ్ యాక్టర్స్. మంచి పొలము, ఒక 50 సెంట్ల పొలం అమ్ముకునేది ఆ రోజుల్లో. డబ్బులు చేత పట్టుకొని మద్రాసుకు పోయి ఒక నెల మక్కా వేసేవాడు. అది అయిపోతానే వాళ్ళు మెడబట్టి దోసేవాళ్ళు బయటికి. మళ్ళీ నేను చెప్పేది 62 ఏళ్ళు 64 ఏళ్ళకి ముందు. వాళ్ళు అయిపోతుంది కదా, డబ్బులు అయిపోతే ఎందుకు పెట్టుకుంటారు మద్రాసులో వాళ్ళు. భార్య భలే అందంగా ఉంది పాపం, ఇక్కడ తోసేస్తే మళ్ళీ వచ్చేది, ఇక్కడ సేద్యం చేసుకునేది, మళ్ళీ 6 నెలలు సంవత్సరం మళ్ళీ పోయేది, మళ్ళీ వాళ్ళ 10 నెలలు 10 నెలలు తోస్తే మళ్ళీ వచ్చేది.
నేను అడిగాను ఒకప్పుడు, అప్పుడు చదువుకుంటూ ఉండేవాడు, ఏంటయ్యా నువ్వు పాపం నీ భార్య నీ బిడ్డ అల్లాడుతుంటే నువ్వు ఏ పని ఇది అని అడిగితే, నాకు అనిపిస్తూ ఉంటుంది సార్, అయినా ఎందుకో తట్టుకోలేకపోతాను సార్ అంటాడు. అదేంది చూడండి, తట్టుకోలేకపోతాడంట. ఏం తట్టుకోలేకపోతాడు? కాబట్టి ఈ పాపాచరణ ఉన్నదే, ఇది చేస్తే ఏదో లౌకిక సుఖాలు వస్తాయి అని అనుకొని ఎవరో అని అని కొందరికి ఇచ్చే ఉండదు. ఇలా చేస్తే నాకు కోరికలు తీర్తాను, కానీ ఎవరో బలాత్కారంగా లాగినట్లు ఏదో గొప్ప శక్తి ఏదో వచ్చి ఆజ్ఞాపించి పిచ్చెక్కిపోయినట్లు పోయి వాళ్ళకు తమకు కోరిక లేకున్నా పాపాచరణలో లగ్నమవుతారు. అదే చెప్తున్నాడు అర్జునుడు. ఇది ఎలా లభ్యమవుతుందయ్యా కృష్ణ అని 3వ అధ్యాయంలో. ఏమండి, వాడికి ఏమి ఇష్టంలే పాపం, వాడు ఎందుకు చేస్తున్నాడు ఆ పని? పేకాట ఆడడం, పోలీసులు పట్టుకోబోతుందని తెలిసి ఆ పేకాట కూర్చోవడం తప్పు కాదు. అంటే దానికి కృష్ణుడు చెప్పాడండి, కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మా విధ్యేనమిహ వైరిణం. ఇది ఎట్లా కలుగుతోందంటావు? ఇది అనిచ్ఛా ప్రారంధం, తనకి ఇచ్చే లేదు అయినా చేస్తున్నాడు. ఈ కామము ఈ క్రోధము ఎట్లా వస్తున్నది తెలిసిన, ఈ కోరికలు ఇవంతా రజోగుణ సముద్భవ. అతనిలో రజోగుణం ఉంది ఎక్కువగా. ఎప్పుడైతే ఉందో మహాశన, గొప్ప ఆకలి, దానికి ఆకలి కొన్ని ఉండదంటది. ఇంకా ఎట్టాడిది మహాపాప, గొప్ప పాపి. ఏది ఆ రజోగుణం. దానివల్ల ఈ కామాలు కోరికలు ఎంత క్రోధాలు పుట్టి ఈ రజోగుణం వల్ల కోరికలు వచ్చేసాయి. పొందాలనేటువంటి దేనైనా అనుభవించాలని, ఆ కోరికలు తీరకపోతే కోపం వస్తుంది. కాబట్టి ఈ లౌకిక విషయాలే దానికి ఆహారం. అందుకే అది మహా ఆసన, బాగా గొప్ప తిండిపోతుంట. అంటే ఏం తింటుంది అది? రజోగుణం. ఇదో ఈ కోరికలు అనే వాటిని తింటుంది. కాబట్టి ఈ కామానికి చిక్కిన మనిషి అలాగే ప్రారంభముతో రజోగుణముతో వశమైపోయి పనులు చేస్తాడయ్యా. దీన్నేనయ్యా అనిచ్ఛా ప్రారంభం అంటారు అన్నాడండి కృష్ణుడు. తనకి ఇష్టం లేకున్నా కూడా చేస్తాడు. అంతవరకు ఎందుకురా నాయన అర్జున, ఎందెందో వేస్తున్నావు ప్రశ్న? నీకే చెప్తా విను, నీకే. స్వభావజేన కౌంతేయ, ఇది 18వ అధ్యాయంలో ఉందండి. స్వభావజేన కౌంతేయ నిబద్ధస్వేన కర్మణ కర్తుం న ఇచ్ఛసి యన్మోహాత్ కరిష్యస్యవతోపి తత్. ఓ కౌంతేయ, ఈ కర్మలు జరుగుతున్నాయే స్వభావజం, నీ స్వభావంతో, నీ చేత. ఇది ఎలా ఉంది? ప్రారబ్ధ కర్మచే బద్ధుడు వైపోయి దీన్నైతే కర్తుం నా ఇచ్చేసి చెయ్యాలని నీకు ఇష్టం లేకపోయినప్పటికీ మోహాత్ అజ్ఞానముతో అవశుడవై తప్పక పనిచేస్తావు. అది నీ కోరిక లేకపోయినా ఏమీ చేయాలని ఇష్టమేం లేదు, అయినా ఈ ప్రారబ్ధ కర్మ వచ్చిండాది నీకు. ఏ ప్రారబ్ధం? దాని పేరు ప్రారబ్ధాన్ని 3గా భాగించాం. ఇప్పుడు 2వ ప్రారబ్ధాన్ని గురించి చెప్తున్నా నీకు, అనిచ్ఛా ప్రారబ్ధం. ఇంతకుముందే చెప్పా, కోరిక లేకుండా జరుగుతోందంటే వాళ్ళ రజోగుణం ఉంది, అది ప్రకృతిగానే ఉంది, వాడు పుట్టక ముందు నుంచి ఉంది, అదే వచ్చింది, వాని చేత బలంగా జయిస్తున్నది. కోరిక వాడికి ఇష్టం లేకున్నా కూడా ఆ పని చేస్తున్నాడు. ఇష్టంతో చేసే పని చెప్పా, దాన్ని ఎవడో తొలగించుకోలేడు. నలమహారాజు రాముడు కూడా అది ఇచ్ఛా ప్రారబ్ధం, బలంగా కోరిక, అది తన పాటికి తను కోరి చేసేది అది. దాన్ని ఎవడు తప్పించుకోలేడు. ఇది ఎట్లాంటి? ఇది ఇతరుల కోరికతో చేస్తున్నాడు. చూడు, నీకే చెప్తున్నా, నువ్వే చేస్తున్నావు. ఇప్పుడు ఏం చెప్తున్నావు తెలుసా? ఈ దాయదులు, ఈ గురువులు, ఈ బంధువులు, ఈ స్నేహితులు వీళ్ళతో నేను యుద్ధం చేయను, నేను అడక్క తింటా కానీ యుద్ధం చేయను అంటున్నావు నువ్వు. యుద్ధం చేసేది నీకు ఇష్టం కాదు కదా, నీ ఇచ్చ కాదు. అయినా కూడా ప్రారబ్ధానికి లోనైపోయి
నీవు ఏం చేస్తావు తెలుసా? నువ్వు ఇచ్చలేనటువంటి అనిచ్చాకర్మను అయిన యుద్ధాన్ని చేసి తీరుతావు అన్నాడండి. కాబట్టి మనకు ఈ పరమాత్మ కృష్ణుడు భగవద్గీతే మనకు ఆధారం అండి. ఏం చెప్పాడు? ఈ అనిచ్ఛా ప్రారంధం అన్నది ఒకటి ఉన్నది. ఇది తన కోరిక కాకపోయినా, తన కోరిక లేకపోయినా చేస్తాడు వీడు. సరే, ఇక మూడవ కర్మ చూద్దామండి. మూడవది ఏంటి? పరేచ్ఛ, ఇతరుల కోరిక మేరకు. నా ఇచ్ఛంతో నచ ఇచ్ఛంతః పరదాక్షిణ్య సంయుతాః సుఖదుఃఖే భజంతి తత్ పరేచ్ఛా పూర్వకర్మహి. కోరిక లేని వారై అనిచ్ఛ, నాకు ఇష్టమేం లేదు వాళ్ళకి చేయాలని, ఈ సుఖదుఖాలను పొందాలని కూడా కోరిక లేదు. ఈ పని చేద్దాం, ఈ సుఖాన్ని పొందుదాం, ఈ పని చేసి ఈ వ్యధ పని చేసి దుఃఖాన్ని పొందుదాం అన్నది ఏం లేదు. అంతేకాకుండా ఇచ్చే లేదు. ఇంకొంతమందికి ఇచ్చేంత కోరిక ఉంది. సొంతంగా పట్టుకోబోరలేరయ్యా, పోలీసు వాళ్ళు ఎవరు వస్తారు నన్ను పట్టుకోబోవడానికి అంటాడు. స్ప్లీన్ చెడిపోతుందన్న అయినా కూడా తాగుతాడు. ఇది కోరికతో చేసే పని. అనిచ్ఛిన్నపి, తన కోరిక లేకున్నా కూడా అదో బలవంతంగా రజోగుణం అన్నది ఉన్న దానివల్ల ఈ కామ కోరికలు పుట్టి వాటితో చేస్తున్నాడు ఒకటి. ఇప్పుడు ఈ పరేచ్ఛ, పరదాక్షిణ్య సంయుతాః, ఇతరుల పట్ల దయగలగా వారై వీళ్ళు సుఖదుఖాన్ని అనుభవిస్తారు. ఏమండి? దీన్ని పరేచ్ఛ. ఇచ్చేయలేకపోవడం వల్ల ఎప్పుడైతే తన కోరిక లేదో ప్రాపంచిక విషయాల పట్ల ఇక కోరికలు అనాసక్తే వానికి. ఇంకా అట్టేటప్పుడు సుఖం ఉండదు, దుఃఖం ఉండదు. కొంతమంది ఇంక ఎట్లా ఉంటుంది, కోరికే ఉంది, ఉన్నా కూడా వాళ్ళు ఏం చేసిండారు, మంచి వైరాగ్యాన్ని పొంది ఈ ప్రపంచ సంబంధించిన విషయ సుఖాలను అనుభవించకుండా సుఖ దుఃఖాలను పొందకుండా ఉంటారు. ఇది రెండు బాగానే ఉంది. ఈ రెండూ కాకుండా ఇచ్చే వల్ల కాదు, అనిచ్చే వల్ల కాదు, పరుల కోసంగా చేసేది పరేచ్ఛ. ఏమండి? పరుల కోసం చేస్తూ ఉంటాడు. ఇప్పుడు నిన్నే చెప్పుకున్నాం, ఇచ్చా సరే మనం ఆ మూట ఎత్తాడు, ఒక ఆయన ఎవరో మూట ఎత్తమంటే ఎత్తాడు, అది తన కోరికతో చేశాడు. ఇంకొక కర్మ, తను కూర్చొని ఉన్నాడు, ఏదో దురద పెట్టింది అక్కడ ఒక దోమ ఉంటుంది, దాన్ని చంపాలని చంపలేదు, దురద పుట్టింది, గీరికోపోయి అట్టన్నాడు, దోమ చచ్చింది. ఇది అనిచ్ఛ. ఇచ్చ లేకుండానే కర్మ జరిగింది. తన కోరిక ఏం లేదు, ఇచ్చతో కొన్ని చేస్తాడు, కొన్ని కర్మలు జరుగుతాయి. ఇప్పుడు యజ్ఞ యాగాదులన్నీ అట్టాటే కదండి కర్మలు. యజ్ఞం చేస్తే స్వర్గానికి పోవచ్చు అనే కదా. సీతా కళ్యాణం చేస్తే సీతారాముల వారు మన కళ్యాణాన్ని, మా భార్యాభర్తలను బాగా ఉంచుతారు, ఏదో కోరిక. అదే కదా చెప్తారు అక్కడ అయ్యవారు కూడా. గుళ్ళైపోతాను ఏం చెప్తాడు, మమ సకుటుంబస్య క్షేమ స్థైర్య అభయ ఆయురారోగ్య సిద్ధ్యర్థం పో, ఇవన్నీ నాకు కావాలా, కోరికతో చేస్తాడు. కోరిక లేకుండా ఎందుకు చేస్తాడంటే, అయ్యో ఇప్పుడు తను ఏం చంపాలనుకున్నాడా, చంపలే. అదేవిధంగా దశరథ మహారాజు కూడా వాడెవడో శ్రావణ కుమారుణ్ణి చెప్పుకున్నామే చంపినాడని, చంపాడా కావాలని ఏమన్నా పాపము. ఏదో జంతువు, అడవి జంతువు నీళ్లు తాగుతోంది, బుడబుడ శబ్దం వస్తుంది అని బాణం వేస్తే తగిలి వాడు చనిపోయాడు పాపం. ఆ ఫలితంగా తను కూడా ఆ శ్రావణ కుమారుని తల్లిదండ్రులు కుమారుని పోగొట్టుకొని ఎలా అయితే చనిపోయినారో, ఇతను కూడా తన కుమారుడైన రాముడు అరణ్యవాసం పోతేనే, ఇదంతా పురాణం మీకు తెలుసు. కాబట్టి ఇప్పుడు ఇచ్చా పరీక్ష ఏమండి అది. అందువల్లనే ఏం చెప్తోంది తెలిసిన ఇది, ఇప్పుడు ఇది అనిచ్ఛా ప్రారంభం కాదు, పరీక్ష. తత్వవేత్త ఉన్నాడండి, అతడు కోరిక కలిగి చేశాడు అందాం అనుకోండి. ఒకవేళ కోరికలు ఉన్నాయి అంటే, నిజంగానే కోరికలు బాగా బలంగా ఉంటే అతను పరబ్రహ్మ తెలుసుకున్నవాడు కాదు. ఇదే చెప్పింది ఉపనిషత్తు. బృహదారణ్యకం ఏం చెప్పింది? ఆత్మానం చేత్ విజానీయాత్ అయం అస్మీతి పురుషః కిమచ్చన్ కస్య కామాయ శరీరం అనుసంజ్వరేత్.
చూడండి ఏం చెప్పిందో. కిమచ్చిన్ కస్ అంటోంది ఉపనిషత్తు. ఏ కోరికతో అంతా అయిపోయింది, ఇంక అసలు మొత్తం తను బ్రహ్మస్వరూపమే అయిపోయాడు జ్ఞాని, మరి ఏ కోరికతో చేస్తాడయ్యా అన్నాడు. అంటే ఇప్పుడు ఆ ఉపనిషత్తుల ఉద్దేశం ఏమిటంటే, ఏ కోరిక లేదని కాదు, కోరికలో ప్రవృత్తిని కలిగించే శక్తి ఉండదు, ఆ ప్రవృత్తిని కలిగి దాన్ని వాసనగా మారే శక్తి ఉండదు. కనుక ఎట్లా ఉంటుంది ఆయన కోరికలు? కాల్చి పడేసిన విత్తనాల్లాగా ఉంటాయి. కాల్చి పడేసిన విత్తనం కూడా విత్తనమే, అయినా దాన్ని మొలిపించే శక్తి లేదు. కాబట్టి జ్ఞానికి ఉన్నటువంటి ఇచ్చ ఎలా ఉంటుందంటే, అది ప్రవృత్తికి దోహదం చెయ్యదు. జ్ఞానికి కోరికలే ఉండవన్నమాట అబద్ధమయ్యా. కోరికలంటే ఇప్పుడు అన్నం కావాలి, నీళ్లు కావాలి, చలి వస్తే దుప్పటి కప్పుకోవాలి, ఎండ్లు కాలితే చెప్పులు వేసుకోవాలి, ఇవన్నీ ధర్మం కదా. అక్కడ కోరిక ఉండవలసిందే. చితిచ్ఛ, చితిచ్ఛ అంటే అర్థం చలి పెడుతుంటే దుప్పటి పక్కన వేసుకొని చలి పడుకోమని కాదు. దుప్పటి లేకుండా ఉన్నప్పుడు నువ్వు చలిని భరించు. డబ్బులు పెట్టుకొని కూడా దుప్పటి కొనుక్కోకుండా చితిచ్ఛ కాదు. కాబట్టి కోరిక, నీవు కోరే కోరికలు ఎలా ఉండాలి? ప్రవృత్తిని కలిగించకూడదు, మళ్ళీ జన్మను కలిగించేటిగా, వాసనలు కలిగించేటిగా ఉండకూడదు. ఇప్పుడు విత్తనాలు ఉన్నాయండి, పెసలు తింటాం మనం, లేదా ఉలవలు తినేవాళ్ళమండి ఒకప్పుడు, ఉలవలని. ఆ పెసలు అలాగే ఉన్నాయనుకోండి, భూమిలో వేస్తే మొలకెత్తుతాయి. ఆ పెసలను పొయ్యి మీద పెట్టి పెనం పెట్టి వేయించారు, తినడానికి కొంచెం ఉప్పు కారం చల్లారు దానిపైన. ఇప్పుడు చూస్తేనేమో అవి పెసలుగానే ఉన్నాయి. ఎవరైనా ఇవి పెసలే కరెక్టే, అయితే అవి మొలకెత్తవు. అలాగే ఈ జ్ఞాని తాను ఇచ్ఛతో చేసేటువంటి, కోరికలతో చేసేటువంటి కర్మలు కూడా అతనికి మొలకెత్తవు. అంటే ఏంటి? ఇప్పుడు ఈ ప్రారంభముగా చేసే కర్మలు ఆగామిగా మళ్ళా ఉండవు. ఏమండి, ఎందుకు ఉండవండి? అవి కాలిపోయినాయి ఆ జ్ఞానాగ్నితో, జ్ఞానంతో కాలిపోయినాయి. అందులో అతను ఇష్టపడేం చేయడు, ఇష్టపడి చేసినా కూడా అవి మొలకెత్తవు. చూసారండి ఎంత గొప్పగా చెప్పాడు. కాబట్టి కాలిపోయే విత్తనాలు వ్యసనంగా తయారై అవి అవే తినాలని ఏం లేదు అతనికి. అవి వ్యవహరించాడు, పూర్తిగా వాసన ఉండదు కదా అతనిలో. ఏదో జరుగుతుంది జన్మకు కారణం, అంతేగాని నాకు అవి లేకపోతే నేను ఉండలేను, చెప్తేనే సాయంత్రం నాకు భోజనం లేకపోతే, అప్పలం లేకపోతే ఉండలేను, వడ లేకపోతే ఉండలేను, అట్లా ఉండదు అనమాట. అట్లా ఉంటే అసలు జ్ఞానే కాదు అసలు. లభ్యమైంది తింటాడు, లభ్యం కానప్పుడు ఉండడు. ఎందుకని అలా ఉంటాడండి జ్ఞాని? అతనికి విషయాల పట్ల సత్యత్వం లేదు, మిథ్య. కాబట్టి అది మిథ్య అని తెలిసిన తర్వాత ఎవడైనా ఎందుకు వాటిపైన ఉంటాడండి భోగ లక్షణాలు? అందువల్ల దగ్ధ బీజ న్యాయముతో విత్తనం కాల్చబడిన తర్వాత తినడానికి ఉపయోగపడుతుంది, అది మొలకెత్తడు, మొక్క కాదు, వృద్ధి చెందడు, మళ్ళీ అది ఫలాన్ని పుష్పాన్ని ఇవ్వదు. అది అయితే ఆ దగ్ధ బీజము తినడం వల్ల, ఏంచిన బీజం తినడం వల్ల కొంత తృప్తి కలిగిందా లేదా? మనకు కడుపు నిండింది, తృప్తి కలిగింది. కాబట్టి అది కాల్ చేసిన తర్వాత ఫలితం ఏమీ లేదని, ఫలితం ఉంది, తృప్తినిస్తున్నది. అలాగే జగత్తుతో ఇప్పుడు ఒక స్వాముల వారిని పిలిచామండి, భోజనం పెట్టాము మనం, స్వామి పాయసం ఎట్లా ఉందా? చాలా బాగుందండి అంటే తృప్తి కలగదా? తృప్తి కలుగుతుంది. అంతేగాని మళ్ళీ నాకు మరుసటి రోజు ఇటువంటి పాయసం కావాలి, ఇది లేకపోతే నేను అది ఉండదు. కాబట్టి జ్ఞాని యొక్క కోరికలు ఆపత్తులను కలిగించే వ్యసనముగా మారదు, కొద్దిపాటి భోగాన్ని ఇస్తుంది. ఏమి స్వల్ప భోగం తృప్తినిస్తుంది, అంతేగాని మళ్ళీ మళ్ళీ వ్యసనంగా పుట్టి వాసనలుగా తయారై దాని వల్ల ఆగామి కర్మకు దారి తీయదు. కాబట్టి ఈ ప్రారంధ కర్మ ఏం చేస్తూ ఉంటుందయ్యా అని అంటే, ఏమండి లక్ష్యం ఏమిటిది? కేవలం భోగింపజేస్తుంది, అనుభవింపజేస్తుంది. కాబట్టి ఈ భోగం అనేది
ఈ భోగం వల్ల ఏమవుతుంది? తృప్తి పడటం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ భోగం పంట దాని వైపుకు వెంటబడిపోతాడే వాడు, అప్పుడు వచ్చేది ఇబ్బంది. ఎందుకు వెంటబడడు? జ్ఞాన సాధకుడు ఈ విషయ సుఖాలు మిథ్య. కాబట్టి ఇటువంటి విషయ సుఖాలను భోగ అనుభవించినా కూడా అతను ఎట్లా ఉంటాడు తెలుసా? నా ప్రారంభంలో ఉందయ్యా, ఇలా భోగించానంటాడు. కష్టం వచ్చింది, హాస్పిటల్ పాలైనాడు, ఏదో స్వామి నాకు అనుభవించాల్సి ఉంది, ప్రారంభ కర్మయ్య నాకు అనవసరంగా వచ్చింది అంటాడు. ఏది ప్రతిదీ కూడా సుఖం కలిగినా నా ప్రారంధం అంటాడు, దుఃఖం కలిగినా నా ప్రారంధం అంటాడు. చూసారా? కాబట్టి అంతేగాని అదే అజ్ఞాని అయితే ఈ అనుభవించిన విషయ సుఖాలు ఉన్నాయి చూసినారు, వాటిపైన వ్యామోహం కలిగి వ్యసనంగా మారి వాసనలుగా తయారై పదే అవే కోరుకుంటూ దాని వెంటబడి అంతా చేసుకుంటూ ఉంటాడు. అది తేడా. ఏమండి? అంతే. పోతే మనం ఎక్కడ చెప్పుకుంటున్నాం? పరేచ్ఛా ప్రారంధం. ఇది మూడవది. ఈ పరేచ్ఛా ప్రారంధం ఎలా ఉంటుందంటే అతనికి సుఖము లేదు, దుఃఖము లేదు. ఇతరుల కోసం చేసేటప్పుడు తన ఇచ్ఛతో చేసినప్పుడు అది దానికి సుఖ దుఃఖాలు ఉంటాయి. అనిచ్ఛతో జరిగినా కూడా సుఖ దుఃఖాలు ఉంటాయి. పరేచ్ఛతో ఎప్పుడైతే అంటే ఇతరుల కోరిక మేరకు ఎప్పుడైతే జరుగుతూ ఉంటుందో తన స్వరూపం పైన నిశ్చిత అభిప్రాయం జరుగుతుందండి. చూసారా? ఇక్కడ దీనికి మనకు అక్కడక్కడ పురాణాలే మనకు ప్రామాణికం అండి. పురాణాలు కూడా సీతమ్మ గారు శరీరం చాలించిన తర్వాత భూమిలోకి వెళ్ళిపోయింది. భూమిలోకి వెళ్ళిపోవడం అంటే పూడ్చిపెట్టేశారు అనుకుందాం. భూమిలోకి ఎట్టపోతుంది, లేకపోతే ఆమె చనిపోయింది, వెళ్ళిపోయింది. అప్పుడు ఇతను ఏడ్చి మొత్తుకుంటూ ఉంటే బ్రహ్మదేవుడు వస్తాడండి. వచ్చి అడుగుతాడు, రామా నువ్వు ఎవరనుకున్నావయ్యా? నువ్వు అవతార పురుషుడవు, కాలం చెల్లింది, నువ్వు వెళ్ళిపోవాలి కదా ఇంకెక్కడి నుంచే అంటాడు. అప్పుడు బయలుదేరి లక్ష్మణుడితో సహా వాళ్ళంతా సరయూ నదిలో పడి మునిగిపోతారు. సరయూ నదిలో పోయినారంటే అర్థం అదే, శరీరాలు కనపడలే. ఏమి ఇక్కడి నుంచే పోకూడదు, నదిలో కిందకి పోరంటే మునిగిపోయినారు. సూసైడ్ అంటే అది చెప్పకూడదు అనుకోండి, పురాణాల్లో వాళ్ళు చెప్పరు. ఎందుకు? వాళ్ళకి బాధ. ఆ మాట అంటే బాధ. నిజమే, సరయూ నదిలోకి దిగి వెళ్ళినారు, శరీరాలు కనపడలేదు రాశాడు వాల్మీకి. శరీరాలు అంటే నదిలో మునిగితేనే వైకుంఠానికి పోతారండి, నేలపై నుంచి పోయే శక్తి లేదు వాళ్ళకు. అంత తెక్క చేసలు ఏం చేద్దాం మనం. కాబట్టి ఇక్కడ వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఎందుకోసం ఇచ్చినారు జన్మ? తమ కోసం కాదు, పరేచ్ఛ. హాయిగా వైకుంఠంలో భూదేవి శ్రీదేవితో వాళ్ళు ఒక కాలు ఒక ఆమె పట్టుకుంది, కొట్టుతూ ఉంది. ఆయన అలసిపోయినాడు కదా పాపం, గ్రద్ద పైన కూర్చొని తిరిగి పాదాల దగ్గర చూశారు లేదో మీరు ఫోటోలు. ఇంకొక కాలు దగ్గర ఏమండి ప్రశ్న మాత్రం దయచేసి వేయద్దండి, ఏమండి భూదేవి వచ్చి ఆయన కాలు దగ్గర కూర్చోన్నట్టు ఉందే సార్, ఇక్కడ భూమే కదా భూదేవి, అప్పుడు భూదేవి లేదా ఇక్కడ? అట్లాంటి నన్ను వేయద్దు. ఆ చాగంటి కోటేశ్వరరావు ఇంకా ఇతరుల పురాణాలు చెప్తూ ఉంటారు, ఇక్కడికి గీతా సంఘం అట్లాంటి అక్కడ వాళ్ళనేంటి చెప్తారు బాగా మీకు కథ. భూదేవి ఒక కాలు పట్టుకుంది, లక్ష్మీదేవి ఒక కాలు వదులుతూ ఉన్నారు, బాగా హాయిగా ఉంది ఆయనకు. ఒక్కసారి వచ్చేసే వీళ్ళంతా భూలోకం నుంచి, స్వామి రాక్షసుల దెబ్బకు తట్టుకోలేకున్నాము, మీరు రావాల్సిందే అంటే ఇప్పుడు ఆయన తెలిసి వచ్చాడు. ఆయన ఇచ్ఛతో రాలే, అనిచ్ఛతోనూ రాలే. కోరికలతో భూలోకం పోతే ఎంత హ్యాపీగా ఉంటుంది. మనం కదా అక్కడెక్కడో హోటల్కి పోతే 3SS క్లబ్ పోతే క్యాబరే డ్యాన్స్ చూడొచ్చు, చికెన్ 65 తినొచ్చు. అలా రాలే. అనిచ్ఛ, కోరిక లేకుండా బలవంతంగా ఏమన్నా వచ్చాడు, అది లేదు. పరేచ్ఛ, ఇతరుల కోరిక మేరకు వచ్చాడు. వచ్చినప్పటికీ అప్పుడప్పుడు తాను ఎత్తినటువంటి మానవ జన్మ రీత్యానే నడుచుకోవాలి. ఇప్పుడు నేనున్నానండి, మా ఇంట్లో ఉంటేనే నేను ఫలానా వాడిని, స్కూల్కి పోతే నేను ఆ విధంగానే నడుచుకుంటా. స్కూల్లో టీచర్గా నడుచుకుంటానా లేదా? అక్కడ కూడా పోయి ఇంట్లో భార్యతో అన్నట్టు
భార్యతో వ్యవహరించినట్టు తన పిల్లవాళ్ళతో నడిచిందా? అలా ఉంటారు ఎవరన్నా? ఎవరు ఉండరు. అలాగే ఆయన వ్యవహారికంగా అలానే నడుచుకున్నాడండి. కొంతమంది నాస్తికులు ప్రశ్న వేస్తుంటాడు, రాముడే దేవుడైతే అట్లా ఎందుకున్నాడు? అట్లానే ఉండాలి. ఈయన గొప్ప హెడ్ మాస్టర్ కదా, ఇంతమంది 30 మంది టీచర్లకి హెడ్ మాస్టర్ కదా, డిఓ గారు వస్తున్న చేతులు కట్టుకొని ఎందుకున్నాడు? కాబట్టి ఇవంతా అప్రస్తుత ప్రశంసలు, ఇవన్నీ అనవసరమైన అర్థ ప్రసంగాలు. కాబట్టి అలా కాదు, ఆయన మానవ జన్మ ఎత్తితే మానవుడిగానే వ్యవహరించాడు. అయినా వాళ్ళకి తెలుసు అన్నమాట, తమ స్వరూపం ఏమిటో తమకు తెలుసు. ఇప్పుడు భారత యుద్ధంలో కూడా యుద్ధానికి ముందు ఆయుధమున్ ధరింపనని అర్జునుడితో చెప్పాడు, నేను ఆయుధం ధరించనయ్యా బాబు, ఉంటాను, నీకు రథాన్ని తోల్తాలే అని. భీష్ముడు దెబ్బకు తట్టుకోలేకపోయి వీళ్ళు కృష్ణుడు చక్రం తీసుకొని కిందికి దిగుతాడటండి, చంపేస్తానని. అప్పుడు భీష్ముడు నవ్వి, ఏమయ్యా కృష్ణ, నువ్వు ఇచ్చిన మాట తప్పావు కదా అంటాడు. ఓహో అని గతాన్ని గుర్తు తెచ్చుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు చంపాలి కదా, మరి మనమైతే ఏం చేస్తాం? పోవయ్యా, మాట మాట్లాడినాను కానీ నీ దుంపదగా నువ్వు మమ్మల్ందరినీ బాణాలతో మా ధర్మరాజును తరిమి కొట్టావు, భీముడిని తలకిందులు చేశావు నీ బాణాలతో, మేము చక్రం ఇస్తే పోయా, మాట పైన ఎవడే నిలబడతాడు ఈ కాలంలో? మాట తప్పడు, మడమ తిప్పడు. ఏంటి ఎన్ని మాటలే! మాట తప్పని వాడేవాడు, మడమ తిప్పని వాడేవాడు, అందరూ అంతే అని అంటాడా? అనలా. నేరుగా వెళ్ళి మళ్ళీ రథంలో ఆ గుర్రాన్ని కట్టేసిన పగ్గాలు పట్టుకొని కూర్చున్నా అంటే ఏమిటి అర్థం చేసుకోవాలి? వాళ్ళు ఏ విధంగా జీవించినా కూడా వాళ్ళకి తెలుసు నేను ఫలానా. ఎవరికి? ఈ పరీక్ష ప్రారంధాన్ని అనుభవిస్తూ ఉన్న వాళ్ళకి తెలుసు. అంతే కదండి. ఫలానే సుబ్బరాజు టీచర్ ఉద్యోగం వచ్చింది, నేను సుబ్బరాజును అని నాకు తెలుసు, టీచర్గా పనిచేస్తున్నా కూడా నాకు తెలుసు. ఎందుకని ఎట్లా తెలిసినాయా? మర్చిపోయినలా నువ్వు టీచర్ అయిపోయినాడు. అలాగే ఈ ఆధ్యాత్మిక సాధకులు ప్రపంచముతో ఎంత ఇదిగా ఉంటూ ఉన్నా వాళ్ళకు నేను ఫలానా అన్నది తెలుసండి. అంతేగాని ఆహా నేను ఏం భోగం ఇది అనుభవిస్తేనే అని అజ్ఞానం అనుకుంటూ ఉంటాడే, అలా ఉండడు. ఇలా వాళ్ళు ఎందుకుంటారు తెలుసా అండి అజ్ఞానులు? వాళ్ళు కోరుకుండేది నెరవేరాలి కాబట్టి. అందువల్ల వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఈ మంత్రాలను, తంత్రాలను, మహిమలు, పూజలు చేస్తూ ఉంటారే, దొంగ బాబాలు, దొంగ గురువులు, వాళ్ళ కాళ్ళపైన పడి, స్వామి నాకు కాస్త బూడిది ఏమి వాళ్ళ ఉద్దేశాల్లో ఆ దొంగ గురువులు, మృషా గురువులు అన్నారండి వాళ్ళను. మృషా గురువులు పడితే ఆ గురువులు గారికి, ఈ శిష్యులకి, ఈ అజ్ఞాన శిష్యులకి జగతే సత్యం, రెండోది లేదు. ఇప్పుడు నేను స్కూల్లోకి వెళ్ళానండి, స్కూలే సత్యం అనుకుంటే కొంపకు రాను, ఇంకా అయిపోయి ఆడే బడిలోనే మొత్తం ముఖం. అట్లా జరుగుతుందండి? జరగదు. ఏదో నా ప్రారంభానికి నాకు టీచర్ పోస్ట్ వచ్చింది, లేకపోతే ఏదో బ్యాంకులో రావాల్సింది మిస్ అయిపోయింది, అలాగే అనుకుంటూ ఉంటాడు వీడు. అదే అజ్ఞానికైతే ఇదే సత్యం. కాబట్టి ఇటువంటి వాడినంతా కూడా ఈ అజ్ఞానిని ఏం చేస్తుందంటే, ఈ ప్రారంధ కర్మ భ్రమలో పడేసి ఒక ఆట ఆడిస్తుందటండి. కొంతమందికి జాతకాలు చూపిస్తుంది, ఈ వాస్తులో పడేస్తుంది, తాయితులు కట్టిస్తుంది, ఏమేమో చెప్పిస్తుంది, బూడిద పూసుకోమంటుంది, నామాలు పెట్టుకోమంటుంది, నెయ్యంతా తెచ్చి యజ్ఞం దగ్గర కూర్చోమంటుంది. ఈ ప్రారంభం సేవిస్తుంది పాపం. కాబట్టి ఇది తేడా. కాబట్టి జ్ఞానికి అజ్ఞానికి అనుభవిస్తున్నా కూడా ఏమి తేడా వచ్చిందయ్యా అంటే,
ఇదిగో ఇలాగా ఉంటూ ఉంటారు వాళ్ళు, ప్రారంధాన్ని అనుభవిస్తూ కూడా. కాబట్టి ఇక్కడ మనకు ఒక మన లౌకికంలో చూస్తే కూడా మనకు కొంత వాదించడానికి ఉంటుంది. ఏమండి, ఇలా ఏమీ చేయకుండా జగత్తుకు భారమా? కమ్యూనిస్టులు, నాస్తికవాదులు అంటారే, ఈ వెధవ సన్యాసులు దేశానికి భారం, ఈ అద్వైత సిద్ధాంతం, ఈ వేదాంతం, ఈ దేవుళ్ళకి వీళ్ళంతా డూప్ అంటూ ఉంటారండి వాళ్ళు. మనం ఏం చేయలేము. కర్మ చెయ్యాలి, 10 మందికి ఉపయోగపడాలి, వాళ్ళ ఉద్దేశం అంతా. ఇది ఏంటో అది అర్థమే కాదు. వాళ్ళు అంటే ఏమిటి అర్థం? పురుష ప్రయత్నం చేయాలి కదా, ఊరికే కూర్చుంటే ఎలా అవుతుంది? ఎవరికి వాళ్ళు ఎట్లా జరుగుతుందిలే అనుకుంటా ఉంటే తిండి బట్ట దొరికేది ఎట్లా లోకానికి? ధ్యానం చేసుకుంటా కూర్చుంటాను, నిధిధ్యాసనలో ఉంటాను. ఏంది ఇదంతా? పురుష ప్రయత్నం అవసరంలే. పురుషుడు ఉండగా పుట్టావు, నువ్వు చేయాల్సిన పని, లోకంలో చేయాల్సిన పనులతో పనిలే అంటూ ఉంటారండి. అప్పుడు ఇట్లాంటి వాళ్ళంతా ఇక్కడ ఏం చెప్తోందంటే శాస్త్రం అవసరమే, పురుష ప్రయత్నం మానుకోమని ఏ శాస్త్రము చెప్పలేదంటున్నాడండి. నీవు పురుష ప్రయత్నం అంటే స్త్రీ ప్రయత్నం కూడా ఏది, ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాల్సిందే. ఇదే పురుష ప్రయత్నం అంటే. అదే కదా చెప్పాడు భగవద్గీతలో, అదే కర్మయోగం. మానుకోమని చెప్పలేదండి. అయితే తేడా ఏంటంటే అద్వైత సిద్ధాంతానికి ఇతరులకు, వాళ్ళు పురుష ప్రయత్నంలో ఏం చేస్తుంటారు తెలుసా? నేను అరటితోట వేస్తున్నా, ఈ ఒక్కొక్క అరటి గెల 500 కాయలు కాస్తే 500 ఒక్కొక్క గెల 200 వస్తే 200కు నాకు 500 కాయలకు 10,000 రూపాయలు డబ్బులు రావాలా అంటాడు. ఇతడు ఎట్లా ఉంటాడు? ఈ ప్రారంధ కర్మను అనుసరిస్తూ జీవించే ఈ జ్ఞాన సాధకుడు ఎట్లా ఉంటాడు? తోట వేయడం నా పని, ఎందుకు? నేను ఒక గృహస్థ సన్యాసిని. అది సన్యాసికి గృహస్థ సన్యాసికి తేడా అది. గృహస్థ అంటే భార్య బిడ్డలు ఉంటూ ఉండి అన్నీ వదిలిపెట్టినవాడు. వెయ్యడం నా పని, దాన్ని సక్రమంగా పోషిస్తాము తోటను. ఆ కాయలు కాల్చే పని నాది కాదు కదా. కాబట్టి వస్తే వాసుదేవ, పోతే రామ అంతే. ఇది ఉంటాడు వాడు. ఎవడు? జ్ఞాన సాధకుడు. అజ్ఞాని పోతే ఏడుస్తాడు. మంచివాడు అనుకున్న కోరిక వస్తే విర్రవీగుతాడు. ఎప్పుడైతే ఈ ఏడ్చడము విర్రవీగడం కలిగిందో వాడికి ఏమైందప్పుడు? జగత్తే సత్యము, ఈ జగత్తంతా నిజంగానే ఉన్నది, నేను అనుకుండే ప్రయత్నాలంతా బాగా ఫలిస్తున్నాయి, కాబట్టి ఇదేదో ఒక ఆయన ఎవరో చేశారు నాకు, ఇలాగా వెళ్ళిపోతుంది అతని మార్గం. నేను పనిచేశాను, నేను సాధించినాను, అహం వచ్చేస్తుంది. అదే జ్ఞానం కలిగిన వాడు అన్నీ చేస్తున్నా అతడేం చేస్తాడు? పురుష ప్రయత్నం చేస్తున్నా ఫలితాన్ని అనుకున్నప్పుడు దక్కలేదు. మంచి గాలివాన వచ్చి పడిపోయింది తోట. భగవంతుడా, నా ప్రారంధం ఇది కదా అంటాడు. అదే కదా చెప్తూ ఉంటారు, దక్కితే పొంగిపోవాల్సిన పని లేదు, దక్కలేదు కుంగిపోవాల్సిన పని లేనిట్లుగా ఉంటుంది. అంటే ఏమీ అర్థం? ఇద్దరికి, జ్ఞానికి కానీ అజ్ఞానికి కానీ ప్రారబ్ధ భోగం సమానమే, ఈక్వల్. అదండి. అయితే ఎలా ఉంటుంది ఇప్పుడు? అతడికి తోటలో డబ్బులు వచ్చేసాయి, ఇతడికి తోటలో డబ్బు వచ్చేసింది. బాగానే. అతడేమనుకున్నాడు? విర్రవీగిపోతున్నాడు ఇప్పుడు. ఇతను అలా ఏం లేదు. ఒకప్పుడు సుందర చైతన్య గారు అన్నారండి ఒక మాట, చాలా విచిత్రం వేస్తుంది. నిజామాబాద్ జిల్లాలో అనుకుంటా బహుశా, ఆయన శిష్యుడు ఒక ఆయన ఉండేవాడంటే, సాధారణ రైతు. ఏమండి రెడ్డి గారు బాగున్నారంటే, బాగున్నా స్వామి, ఏదో భగవంతుని దయ వల్ల అన్నాడు, మీ దయ వల్ల అని. మీ అబ్బాయి అమ్మాయి ఏం చేస్తున్నారండి అన్నా అంటే, ఏదో స్వామి మీ దయ వల్ల, ఆ భగవంతుని దయ వల్ల, పెద్దవాడు ఎండి అయిపోయినాడు, డాక్టర్గా ఉస్మానియాలో పనిచేస్తున్నాడు. అమ్మ వెరీ గుడ్, మంచిదయ్యా. మీ అమ్మాయి ఏం చేస్తున్నదండి?
మా అమ్మాయి కూడా డాక్టర్ అయింది, కర్నూలు మెడికల్ కాలేజీలో పనిచేస్తుందండి అన్నాడు. మీ దయ్యండి, భగవంతుని దయ్యండి. ఆహా, ఇతడు అసలైన యోగి అన్నాడు సుందర చైతన్య. ఎందుకు? అదే అజ్ఞాని దశలో అయితే మీ కొడుకు కూతురు, నేనా స్వామి మావాడినా, నేను ఎండి చదివించినానండి. కొన్ని తుంపదే అట్లయితే అందరూ చదివిస్తాను ఉంట్లా, ఎందుకు కాదా? నేను కూడా నా కొడుకుని చదివించిన, ఏం కాలే మరి, ఏం చెప్తావు? నువ్వెవడు చదివించడానికి? కనుక అజ్ఞాన దశలు ఏమంటాడు, నేను నా కొడుకును ఎండీ చదివించానండి, కూతురు ఎంబీబీఎస్ డీజీఓ చదివించానండి, చాలా కష్టపడ్డాను అబ్బా అంటాడు. అదంటే తేడా. చూశారండి, ఈ జ్ఞానికి అజ్ఞానికి ప్రారంభ భోగం సమానమే. అయితే ఎక్కడుంది? ఒకడికేమో వాసనలుగా వ్యసనముగా ఉంది, ఇంకొకడికే ఉండడం లేదు. ఒకడికి అసలైనటువంటి ఉంది, ఒకడికి విపరీత జ్ఞానం ఉంది, వాడు విపరీతంగా ఆలోచిస్తున్నాడు. ఇది తేడా. అంతేగాని సమేపి భోగే వ్యసనం భ్రాంతో గచ్చేన్న బుద్ధవాన్ అశక్తార్థస్య సంకల్పాత్ భ్రాంతస్య వ్యసనం బహు. ఈ ప్రారబ్ధ భోగం ఉన్నదే జ్ఞానికి అజ్ఞానికి సమానమే. ఈ భ్రాంతి, జగత్తు సత్యం, దేహమే సత్యం, దేవుడు సత్యం అనుకుంటూ భ్రాంతిలో ఉండేవాడున్నాడే, వీడు వాసనలతో కలిసిపోయి దుఃఖాన్ని పొందుతూ ఉంటాడు, కలిగితే సుఖాన్ని అనుకుంటూ ఉంటాడు. జ్ఞాని అలా పొందడు. ఈ భ్రాంతిలో ఉండేవాడు ఏం చేస్తాడు? సాధ్యం కాని విషయాలను కూడా సంకల్పించి, ఇంకా సాధ్యం కావు అనుకో, నేను కారు కొనాలంటాడు, 10 అంతస్తుల మేడ అంటాడు. ఇదంతా మరి జ్ఞాని ఎలా? బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాపరః. ఈ జగత్తు మిథ్య అయినది, బ్రహ్మం ఒక్కటే సత్యము, జీవుడే బ్రహ్మ. ఇది శృతి చెప్తున్నది. కాబట్టి ఈ తత్వమస్యాది మహావాక్యాల కంటే, అర్థాల కంటే వేరుగా ఈ జగత్తే సత్యం, బ్రహ్మ అనేవాడు ఒకడుంటే ఉండొచ్చేమో. వాడెక్కడో కైలాసంలోనో వైకుంఠంలో ఉంటాడు. ఇది విపరీత భావన. చూడండి, అక్కడేం చెప్పారు? బ్రహ్మ జగత్ మిథ్య, బ్రహ్మే సత్యము, ఈ జీవుడు అనబడితే వీడే బ్రహ్మము అంటూ ఉంటే, జ్ఞాని యొక్క ఉద్దేశంలో వీడేమంటున్నాడు? జగత్తు సత్యము, బ్రహ్మం అనేవాడు ఉంటాడా? ఉంటాడు పో, ఆ కైలాసంలోనో వైకుంఠంలోనో, ఇంకో సత్యలోకమో, సాకేత లోకమో, గోలోకమో. ఇది ఈ విపరీత జ్ఞానం కలిగి ఉండకపోవడం అన్నదేనండి అజ్ఞానికి జ్ఞానికి తేడా. ఎట్లయితే జ్ఞానికి అజ్ఞానికి ప్రారబ్ధం యొక్క భోగం సమానమే అయినా ఇద్దరికి వాళ్ళ భావనల్లో తేడా ఉండడం లేదండి. ఏమి భోగం సమానమే. చూసారా? ఏది ఇద్దరి చుట్టూ గాలి కూలిపోయినాయి, వాడు బోని ఏడుస్తున్నాడు, వీడు ఏడవలే. అంతే తేడా. అజ్ఞాని ఏడుస్తున్నాడు, వీడు ఏడవలే. ఏడిస్తే వస్తుందా అంటాడు వీడు. కాబట్టి వీడిని బాధిస్తున్నది వ్యసనం చేత. అలాగే ఇక్కడ కూడా ఈ విపరీత భావన ఎప్పుడైతే ఉన్నదో జ్ఞానికి అజ్ఞానికి ఇక్కడే తేడా. ప్రారబ్ధ కర్మభోగమేమో సమానమే. ఈ విపరీత భావన కలిగిన అజ్ఞానికి ఉన్నదే ఇదండి వచ్చేటువంటి ఇబ్బంది. అయితే మరి జ్ఞాని ఎలా ఉంటాడండి అంటే, ఎంత ఆవిడ భోగం కలిగిందండి, అందరూ అతని యొక్క ప్రారంభం అంటున్నాం కదా, దాంతో కలిగితే ఎంత అనుభవిస్తున్నవాడైనా జ్ఞాని ఆ అనుభవించే ప్రారంభంతో అనుభవించే ఆ భోగం అయినప్పటికీ ఇది మిథ్యా స్వరూపమే నిశ్చయం ఉంటుంది, సత్యం కాదు. ఎందుకు? ఈ విషయ సుఖాలన్నీ మాయామయములు. మాయామయత్వం భోగస్య బుద్ధ్వా అస్తాముపసంహరన్ భుంజానోపిన సంకల్పం కురుతే వ్యసనం కుతః. అది ఈ భోగం అంతా మాయామయం అంత. కనుక అటువంటి భోగంతో ఉండే వీటన్నిటిపైన నిర్లిప్తముగా అనుభవిస్తున్నాడు. ఎట్లా అనుభవిస్తున్నాడు? అందరిలాగానే అనుభవిస్తున్నాడండి. ఇది
అందరిలాగానే అనుభవిస్తున్నాడు అతడు కూడా ప్రపంచాన్ని. అయితే మళ్ళీ మళ్ళీ ఆ భోగమే కావాలి అన్న సంకల్పం ఉండదు జ్ఞానికి. లభ్యమైంది తీసుకుంటాడు, చెప్పుకున్నాం ఎప్పుడో ఒకసారి. లభ్యం కాలేదు, ఏడవలేదు అండి. కనుక నిరాసక్త భావం, ఏదో లభ్యమైంది, ఈ లభ్యమైన దాన్ని అనుభవించుతూ ఉండాలి, అనుభవిస్తున్నాం అంతేగాని సత్యంగా ఏది లేదు, సత్యంగా ఉన్నది కాదుది. సత్యమైతే ఏడవాలి, సత్యం కానప్పుడు ఏడవడం ఏమిటి? నిజమైతే అయ్యోయ్యో అనేటువంటి భావన ఉంటుంది సత్యం కానప్పుడు. ఏమి అలాగే ఇంకా ఒక ప్రశ్న వేశాడండి. ఈ ద్వైత దృష్టి ఉంటుంది కదండి, రెండవది ఉండాలి కదా లోకంలో చరించేటప్పుడు, ప్రారంధాన్ని అనుభవిస్తూ. ఇప్పట్లో ద్వైత దృష్టి ఉంటే జ్ఞానం ఉండదు కదా. జ్ఞానం అంటే ఏదే? అద్వైత దృష్టి. జ్ఞానం అంటే ఏదో ఆ దేవుడి గురించి పురాణమో రామాయణమో ఈ తెలివి కాదు. జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం, అంటే ఉన్నది ఒకటే అనేదండి. జ్ఞానం అంటే ఉన్నది ఒకటే, అదే ఆత్మ, అదే బ్రహ్మ. ఇది ఉంది అనుకుందాం, అప్పుడు గురువు శిష్యుడు ఇది ఉండదు కదండి. అద్వైతం అంటే ఉండేది ఒకటే, గురువు ఎక్కడ, శిష్యుడు ఎక్కడ? సరే, ద్వైత దృష్టి ఉందా? గురువు ఉన్నాడు, శిష్యుడు ఉన్నాడు, పుస్తకం ఉంది అనుకున్నామా? అది ద్వైతం. ద్వైత దృష్టి ఉంటే జ్ఞానం కలగదు. ఇది చాలామంది వేసే ప్రశ్న అండి. అద్వైతం అద్వైతం అంటారే, ఏంటి వీళ్ళు? ఏంటి వీళ్ళు అద్వైతం అంటారు, ఒక ఆయన గురువు వస్తే నమస్కారం అంటారు. ఏంటి వీళ్ళు చెప్పేటువంటి అద్వైతం అసలు ఆచరించదగిందేనా అంటే వాళ్ళకి తమాషా ఏంటంటే, చాలామందికి అద్వైతం అనేటప్పటికీ రెండవది ఉండకూడదు అంటున్నారు వాళ్ళు. తప్పది, అది కాదు చెప్పేది. అద్వైతం అంటే రెండవది కాదని కాదు, రెండవది ఉంది, సత్యం కాదు. ఇది ఉండేటువంటి అద్వైతం అంటే ఏమండి, రెండవది ఉంది, సత్యం కాదు. అది రెండవది కూడా మొదటిదే. ఇప్పుడు ఇక్కడ బంగారు బిస్కెట్ ఉంది, అక్కడ గాజులు ఉన్నాయి, అది రెండవది కదండి. అద్వైతం ఎలాగా? ఇదే అజ్ఞాన దృష్టి. రెండవది ఉంది, ఆ గాజులు మించే, ఇది అద్వైత దృష్టి. బాగా అర్థం చేసుకోండి. ఎందుకు? గాజులుగా కనపడుతున్నాయి కాబట్టి మిథ్య. ఈ రెండవది అనబడే గాజులు కూడా బంగారే కాబట్టి అద్వైతమే. చూద్దాం ఏం చెప్పాడో ఇక్కడ గ్రంథంలో చెప్తున్నా. అద్వితీయ సాక్షాత్కారం కోసం మీకు అద్వైతం కలగాలి, జ్ఞానం బాగా నిర్దిష్టంగా దృఢ అపరోక్ష జ్ఞానం కలగాలంటే ఏం తెలియాలి తెలుసా? నీకు ముఖ్యంగా బాగా గుర్తుపెట్టుకోండి, ప్రధానమైనది ఈ జగత్తు మిథ్య అనే నిశ్చయ భావం. అంతే. జగత్తు పట్ల సత్యత్వ బుద్ధి ఉన్నంత వరకు అద్వైత ఆత్మ సాక్షాత్కారం కలగదు. ఈ రెండవది సత్యం అనుకుని ఎంత కాలం అయితే అనుకుంటూ ఉంటావో నీకు మోక్షం లేదు. ఈ జగత్తు కేవలం బ్రహ్మయందు ఆరోపితమైనదని జ్ఞానం కలగాలి. బ్రహ్మయందు ఇది ఆరోపణ, ఈ శరీరం ఉన్నదే చెప్పుకుంటుంటాము, ఆత్మ పైన ఆరోపించినదే. శరీరము సత్యము కాదు. ఎందుకు? జాగ్రత్త అవస్థలో ఒక శరీరం ఉంది, స్వప్నంలో శరీరం ఉంది, సుషుప్తిలో శరీరాలే లేవు. బాల్యంలో ఒక శరీరం ఉంది, యవ్వనంలో ఒక శరీరం ఉంది, వార్ధక్యంలో ఒక శరీరం ఉంది. ఇవన్నీ ఏంది? అద్వైతులు ఒకటే శరీరం కదా, పెరుగుతా ఉంది కదా, పెరుగుతూ ఉందంట. అది ఏంటి? పెరగడం అంటే మారడమనే కదా అంటే అర్థం. ఉన్న స్థాయిలో లేకుండా ఏదైతే ఇంకొక రూపంలో కనిపిస్తుందో అది మారుతున్నదని. ఇప్పుడు ప్రతి సైన్స్ చెప్తుంది, ప్రతి 7 సంవత్సరాలకు ఒక్కసారి శరీరంలో ఉన్న జీవాణువులన్నీ నశించిపోయి అప్పటికి 7 ఏళ్ళు అయ్యేటప్పటికి అన్ని కొత్త జీవకణాలు వస్తాయంట. అంటే ఇప్పుడు ఈ సంవత్సరం ఉంది, నాలో నుంచి ఒక 500 జీవకణాలు నశించిపోయాయి, ఒక 600 కొత్తవి వచ్చాయి. అంటే ఇది వయసులో ఉన్న వాళ్ళకైతే
ముసలిళ్ళకు ఇప్పుడు 500 పోయినాయి, కొత్తవి 200 వస్తాయి ముసలిళ్ళకు. మన సాగు ఇది. యవనంలో అలా కాదు, బాల్యంలో యవనంలో ఒక 200 నశించిపోయినాయి, వాళ్ళకి 500 వచ్చాయి కొత్తవి. నెక్స్ట్ ఇయర్కి పాతవి 100 నశించినాయి, 400 కొత్తవి వచ్చాయి. ఇలా జరుపుకుంటూ పోయినప్పుడు టోటల్గా తీస్తే 7 ఏళ్లకు పాతవంటూ ఉండవు అని చెప్పిందంటే సైన్సు. మనమేమిటంటే పెరిగిందంట. కాబట్టి ఇప్పుడు ఏం తెలుసుకోవాలి మనం? ఈ జగత్తు యొక్క మిథ్య ఇది తెలుసుకోవాలి. అయితే జ్ఞానులు ఎప్పుడైతే మనకు మిథ్య అని తెలిసిపోయింది దాన్ని ఆశిస్తామా? నన్ను ఎప్పుడు చెప్పాను మీకు, ఒక 500 నోటు చల్లండి వచ్చింది, దాన్ని ఆశిస్తామా? మన జోబులో ఉంటే పొరపాటు నువ్వు దొంగ నోట్లు కొడుతున్నామని పోలీసులు మనల్ని పట్టుకోబోతారు. అందువల్ల నిజంగానే ఏమండి అలా రావడానికి వీలే లేదు. కాబట్టి వాటికి అనుభవం పక్కన పెడుతూ ఉంటుంది. కాబట్టి అజ్ఞాని ఎలా ఉంటాడు మామూలుగా, ఇంకా జ్ఞాని ఎలా ఉంటాడో చెప్తోందండి శాస్త్రం. ఒకవేళ అసలు తన ఇచ్ఛతో ఏది చేయడండి. ప్రారంభవశాన దేన్నైనా కూడా కోరితే ప్రారంభం మేరకు, అజ్ఞాని కోరిన విధంగా దానిని కోరడు. ఇంకా ప్రారంభం తీరలేదే అని ఒక పక్క బాధపడుతూ, అనుభవముతో తీరుతున్నదిలే అని మరొక ప్రక్క సంతోషపడుతూ, ఆ జ్ఞాని ఆ కోరికలను కోరతాడే కానీ అజ్ఞాని వలె ఇదే సత్యము, నాకు అనుభవం మరీ కావాలి, ఈ సుఖం మరీ వృద్ధి చెందాలి అనేటువంటి వాసనతో కాదు. ఏమండి ఈ విషయాన్ని చర్చ చివరి బోధలో చూద్దాం, తర్వాత ముగిద్దామండి. కొంచెంగా ఇదే విషయం చెప్తున్నాడు ఇక్కడ. ఏంటంటే నైష్కర్మ్య సిద్ధి రచించినటువంటి సురేశ్వరాచార్యులు చాలా గొప్పగా చెప్పారు. చూడండి, రాగ లింగం అబోధస్య అందండి నైష్కర్మ్య సిద్ధిలో రాశాడు. రాగస్య లింగం అబోధస్య, కోరికలు ఉంటే బోధ కలుగుతుంది అని చెప్పడం, అబోధం కలుగుతుంది అంటే అజ్ఞానం. అజ్ఞానానికి కారణం రాగం అంటే కోరికయే అన్నాడండి నైష్కర్మ్య సిద్ధిలో. అంటే అజ్ఞానానికి గుర్తు కోరికలు అనేవి ఉండడమే అని చెప్పాడు. మరి అదే ఆయన బృహదారణ్యకానికి వ్యాఖ్యానం చేస్తూ వార్తికం ఉంటారండి. సంస్కృతంలో శ్లోకాలతోనూ గద్యంతోనూ వివరణ రాస్తాడు. అక్కడ ఏమన్నాడు? సంతు రాగాదయో బుధే అన్నాడండి. బుధునకు అంటే జ్ఞానికి రాగాదు, సంత్ అంటే సన్యాసి సాధువులకు, రాగాదు ఉదయోహు వాళ్లకు రాగాదులు ఉదయించవచ్చును అన్నాడండి. ఏంటిది రెండు ఎంత గనిష్ఠగా ఉన్నాయో. ఒక మాట ఏమంది నైష్కర్మ్య సిద్ధి ఆయనే రాశాడు. ఎవరు? శంకరాచార్య శిష్యులు గారండి, సురేశ్వరాచార్యుల ప్రధాన శిష్యులు. అద్భుతమైన గ్రంథం నైష్కర్మ్య సిద్ధిలో రాసినటువంటి మాట, కోరికలు ఉంటే అజ్ఞానమే, కాబట్టి అజ్ఞానానికి గుర్తు కోరికలే రాగములే అని అన్నాడా. మరి అదే బృహదారణ్యకానికి వార్తికం రాస్తూ జ్ఞానులకి కోరికలు ఉండవచ్చు. చూసారంటే ఎంత ఇదిగా అన్నాడు. మరి ఇప్పుడు పరస్పర విరుద్ధంగా కనపడుతున్నది రెండు. ఏ మాట ఒప్పుకోవాలో ఏ మాట ఒప్పుకోకూడదు. ఎట్లా కోరికలు ఉండకూడదు, కోరికలు ఉండాలన్నా ఏమండి. ఈ రెండు విషయాలపైన శాస్త్రం వివరించింది చూడండి ఒకసారి. ఏం చెప్పింది ఉపనిషత్తు? ద్వైత దృష్టిని నిషేధించింది, ప్రపంచ దృష్టిని నిషేధించింది. ఎందువల్ల అంటే చెప్తున్నాడు ఇక్కడ. అంటే ద్వైత దృష్టి ఉండకూడదు అన్నది, రెండోది ఉండకూడదని. కాబట్టి ప్రపంచం పట్ల ప్రపంచం సత్యం కాదని చెప్పింది. అయితే ప్రపంచం కల్పితము అనే దృష్టిని వదిలిపెట్టలే, నిషేధించలే. ప్రపంచము కల్పితము అంటే ఉంది, కల్పించబడి ఉన్నది.
మరి లేదన్నదే ఒక చోట నిషేధించింది కదా. కాబట్టి ఏమని అర్థం చేసుకోవాలా? ప్రపంచం కల్పితమే కానీ ప్రపంచం పారమార్థికంగా సత్యము కాదు. కాబట్టి ప్రపంచం కల్పితమైన మిథ్య, ఇలా అర్థం కావాలి. అలాగే ఇక్కడ వచ్చేటప్పటికి ఎలా ఉంటుందంటే, ప్రపంచం అనుకుంటే ఇదేదో ప్రపంచం మాయమైపోదు, ప్రపంచం లేదు కల్పిత మిథ్య అనుకుంటానే ఒక్కసారిగా లేకుండానే పైకి ఉసక్కన ప్రపంచం మిథ్య, ఇదంతా మాయా అని తెలుసుకున్నాడు అనుకోండి ఎవరో ఒకరు, మాయమైపోతుందా ప్రపంచం? జగత్ ఏమైనా ఈ శరీరం నేను కాదు, ఈ శరీరం కల్పించబడినది, ఆరోపించబడినది అని తెలుసుకుంటానే శరీరం ఎగిరిపోతుందా? ఈ గాజులు బంగారమే అని తెలుసుకున్నాడు, గాజులే లేకుండా పోయినాయి ఇంక లోకంలో. ఇది చాలా మందికి చాలా ఇబ్బంది. జ్ఞానం కలిగితే ప్రపంచం ఎట్లా ఉంటుంది అని అంటారు. మళ్ళీ ఇది పెద్ద తమాషా ఈ ద్వైతులు. ప్రపంచం మిథ్య అన్నారు కదండి, ఆయన జ్ఞానం కలిగిందండి, ద్వైతం ఎట్లా ఉంటుందండి? అర్థమైంది కదండి, అన్నం ఎట్లా తింటాడండి? ద్వైతం కదండి. అయ్యా ద్వైతం మాయం కాదయ్యా, లేకుండా పోదు. గాజులు బంగారే అని తెలిసింది, ఇదేనా రోడ్డు గోల్డా బంగారా అని డౌట్ వచ్చింది అనుకోండి. కానీ పరీక్ష చేసి బంగారు పనివారి దగ్గర పోయి తెలుసుకున్నది, ఈ గాజులు బంగారమే అమ్మా, ఇవి దాదాపు 20-30 గ్రాములు ఉంటాయి అని కూడా చెప్పాడు. ఇప్పుడు గాజులు మాయమైపోయిందా? బంగారం తెలిసిందా? మాయం కాదు, మాయమైపోయేది సత్యత్వ బుద్ధి మాత్రమే. ఇది గుర్తుపెట్టుకోవాలండి సాధకులు. మనం అహం బ్రహ్మాస్మి అంటేనే జీవుడు మాయమయ్యే పురక్కన పోడండి. ముక్కు నోరు అన్నీ అట్లే ఉంటాయి, నోట్లో పెట్టి అన్నమాట అన్నీ అట్లే ఉంటాయి, ఏవి పోవు. పోయేది సత్యత్వ బుద్ధి. ఇది సత్యము అని బుద్ధి పోయింది. ఇది సత్యం, గాజులు సత్యం కాదు, బంగారమే సత్యము. గాజులు రేపు ఇదిపోవచ్చు, 30 గ్రాముల బంగారం ఇప్పటికి ఇది. అందువల్ల ఏమవుతుంది, ఎప్పుడైతే శరీరం అనేది బుటక్కన మాయం కాదో, ఏమండి బాగా చూడండి ఒకసారి, ఈ శరీరం అంటే ఏంటి? ఈ కాళ్ళు చేతులు గట్టి కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అంతఃకరణమే కదండి. ఇవన్నీ అట్లే ఉంటాయి. ఇవన్నీ అట్లే ఉంటాయి అంటే అర్థం ఏమిటి? ఇవన్నీ ప్రపంచాన్ని చూపిస్తూనే ఉంటాయి, అంటే ప్రపంచానుభవం ఉండనే ఉంటాయి. అది ఎప్పుడైతే ప్రపంచానుభవం ఉన్నదో మరి ఇంక ఏం జ్ఞాని అంటాడు వీడు ద్వైతి. అయ్యా వాళ్ళకి అజ్ఞానికి కలిగిన వాసనాభరిత ప్రపంచం వీడికి ఉండదు. ఎందుకు? అది సత్యమని ఉన్నాడు వాడు. ఈ జ్ఞాని ఎట్లా ఉన్నాడు? సత్యమని లేడు. ఇది మిథ్యగానే విచారణ చేస్తున్నాడు. ఇద్దరికి మామైపోదు. ఇప్పుడు సినిమా పోయినామండి, లేదా టీవీలో సీరియల్ అనుకున్నాం, సినిమాకి పోయినాడు. ఆ సినిమా విషయం తెలియని వాడు సినిమానే నిజంగా వీధి నాటకం లాగా అంతా వస్తున్నారని మా చిన్నప్పట్లో ఆ టెంట్లు అనేవి ఉండేటి. అక్కడ చూస్తే విలన్ వచ్చాడు అనుకోండి, కొడుతున్నాడు. నేను గుర్రం పైన గుర్రం అనే సినిమా చూశాను నా చిన్నప్పట్లో, నాగేశ్వరరావుది. గుర్రం పైన వచ్చేప్పుడు చంపు 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 అంటున్నాడు వాడి కేకలు పెట్టి. అది తెలిసిన జ్ఞాని అంత సినిమా అంటాడు. ఎవరో అక్కడ యాక్ట్ చేశారు, ఇక్కడ వస్తుంది, అది తేడా. కాబట్టి ప్రపంచం సత్యం కాదు అని తెలుసు. అయితే ఇంద్రియాలన్నీ అట్లా ఉంటాయి కాబట్టి ప్రపంచంతో అనుభవం కూడా ఉంటుంది. ప్రపంచాన్ని అనుభవిస్తూ కూడా ఉంటాడండి. అయితే అనుభవించినది వాసనగా తయారు కావు, విత్తనాలు ఉంటాయండి, తింటూ ఉంటాడు కూడా, వేయించినటువంటి. ఇది బాగా గుర్తు కావాలండి అద్వైత శాస్త్రం అర్థం కావాలంటే. అంతేగాని వదిలిపెట్టి ప్రపంచాన్ని వదిలిపెట్టి ఎక్కడికి పోలేవండి నువ్వు. వైకుంఠం అది ప్రపంచమేనండి. 5 ప్రపంచం అంటే ఏమిటి? 5 పంచభూతాలతో ఉండేది. వైకుంఠంలో కూడా ఆకాశం ఉంది. వాళ్ళకి నోరులు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి నీళ్లు కావాలి, వాళ్ళకు నోరు ఉంది కాబట్టి, కడుపు ఉంది కాబట్టి అన్నీ ఉంటాయండి అన్ని చోట్ల అన్నీ. కనుక బాగా అర్థం చేసుకోవాలి. ప్రపంచం పట్ల మిథ్యాత్వ బుద్ధి కావాలి, అది ఉంటుంది. కాబట్టి ప్రపంచ అనుభవాలంతా నశిస్తాయని కాదు. కాబట్టి ఏంటయ్యా అంటే అజ్ఞానిలాగా
ఇతనికి ఎలా ఉంటుంది, ప్రపంచానుభవాల పట్ల అజ్ఞానికి ఎలా ఉంటుంది, వీడికి ఎట్లా ఉంటుంది తెలిసిన జ్ఞానికి రాగాభాష ఉంటుంది, కోరిక ఉంటుంది. మిరకాయ బజ్జీ నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, సోముల వారు వచ్చారు, మిరకాయ బజ్జీ డబ్బా కారం అన్నాడు. కాబట్టి ఆత్మస్వరూపుడైనటువంటి జీవన్ముక్తుడు ఆ ఉపనిషత్తులో కిమచ్చిన కామాయ దేన్ని కోరతాడండి అంటే కోరకుండా ఉంటాడు. నీళ్ళు ఎక్కడయ్యా, జీవితావసరాలు ఎలా తీరుతాయి? కాబట్టి అది కాదు ఆ ప్రశ్న. కనుక మనం ఈ విధంగా ఈ త్రివిధ కర్మల గురించి అర్థం చేసుకుందామండి. సుమారుగానే అర్థమైంటుంది అనుకుంటా. ఇంతకు 3 కర్మలు, సంచితము, ప్రారంధము, ఆగామి. ఈ ప్రారంధంలో కూడా మళ్ళీ 3 కర్మలు. ఇచ్ఛా ప్రారంధం, తన కలిగి చేసేది ఇదే, ఎక్కువ జన్మకు ఎక్కువ అనుభవానికి వచ్చేది ఇవే, తన కోరి చేసుకుంటూ ఉంటాడు, తన కోరి. అనిచ్ఛా ప్రారంధం, ఎవరి బలవంతంపై తన కోరిక లేకుండా చేస్తూ ఉంటాడు కొన్ని, అవి బాధ పెడతాయి. పరీక్ష ప్రారంధం బాధ. ఇంతకు ఈ ప్రారంధం అన్నది ఏమండి నిజానికి ఉన్నదా, అనుభవిస్తున్నదా అంటే ఈ విషయంలో చెప్పారండి. ఒక సామెత, ఒక ఆయనకు ఒక మంచి ధనవంతుడికి 3 భార్యలండి. రాజుగారు చనిపోయారు. 3 భార్యలు విధవలు కావాలి కదండి, కావాలి, కరెక్ట్. అయితే ఒక శాస్త్రంలో మాట ఉంది, ఒక భార్య విధవ కాలేదు. అదెట్లా అంటే ఆమె 3వ నెల గర్భవతి లేదా 4వ నెల గర్భవతి కనుక ఆమె డెలివరీ అయినంత, ప్రసవం జరిగినంత వరకు ఆమెను విధవగా చేయడంట. కనుక ఆమె ఎట్లా ఉంది ఇప్పుడు, సాధవగా అంటే ముత్తైదుగానే ఉంది ఆమె. సావుకారు యొక్క 3 భార్యల్లో 2 విధవలైనారు, ఒక్కరు మాత్రం ముత్తైదుగానే ఉన్నారు. ఏంటిది? అయితే చూసేవాళ్ళందుకే ముత్తైదు పూలు పెట్టుకుంటుంది, బుట్టు అన్నీ ఉంది. నిజానికి ఎందుకు కాలేదు? ఆమెకు ఇంకా డెలివరీ కాలేదు కాబట్టి. డెలివరీ కానంత మాత్రంతో ఆమె మనసులో ఎటువంటి భావన ఉంటుందో చెప్పండి? నా భర్త ఉన్నాడు అనుకుంటుందా? భర్త చనిపోతానే ఆమెకేమో తాను విధవనే, ఎంత బొట్టు, ముక్కు బొట్టు, తర్వాత తాళి బొట్టు, తర్వాత పువ్వులు పెట్టుకుంటూ ఉన్నా తను విధవనే అన్న భావన ఉంటుందా లేదా? కాకపోతే తను డెలివరీ కానంత వరకు ముత్తైదుగా అలా ఉంచారు. ఇతరులు చూడడానికి ఆమె ముత్తైదు, వీళ్ళిద్దరు అని అనుకుంటూ ఉంటాడు లోకంలో. అలాగే అర్థం చేసుకోమన్నదండి శాస్త్రం. జ్ఞాని కూడా ప్రపంచంలో ఉన్నాడు కదా, అతను ఏడుస్తున్నాడు కదా, అతను తింటున్నాడు కదా, కరెక్ట్. అయితే అతడు తింటున్నా, ఉంటున్నా, చూస్తున్నా, ప్రలపన్ విసృజన్ అని భగవద్గీతలో చెప్పింది. ఎలా ఉన్నా తాను వాటికి సాక్షిగా ఉన్నాడు. అది అతనికి తెలుసు, మనకు తెలియదు. అది అతని హృదయానికి, అతని మనసుకు తెలుసు, మనకు తెలియదు. ఇప్పుడు ఆ ధనవంతుడు చనిపోయిన విషయం మనకు తెలియదు, ఆమె ముత్తైదు అనుకుంటూ ఉన్నాం. ఆమె హృదయం, ఆ మనసులో విధవని అనుకుంటుందా లేదా చెప్పండి? కనుక ఈ ప్రారంధం అన్నది 2 పోతాయన్నది కాదండి. సంచిత కర్మ పోతుంది, ప్రారంభ కర్మ పోతుంది, సంచిత కర్మ పోతుంది, ఆగామి కర్మ పోతుంది. ప్రారంభ కర్మ మాత్రం అనుభవించి తీరాలి అంటే ఈ 2 అర్థాలు ఉన్నాయి అక్కడ. ఆమెమో ఇప్పుడు చనిపోయినాడు కాబట్టి ఆమెమో ముత్తైదు కాదు, విధవయే, అయినా ముత్తైదులాగా ఉంది. అలాగే వీళ్ళు కూడా ఆ 2 కర్మలు కాలిపోయినప్పటికీ, సంచితము ఆగామి ప్రారంధం అనుభవిస్తున్నప్పటికీ వారి భావనలో వారు ముక్తులే, వారు ఆ ప్రారంధ కర్మను అనుభవించేవాళ్ళు కాదు, మనకున్నది. ఏమండి, ఇప్పుడు రమణ మహర్షి గారికి మొత్తం తింటూ ఉంటే ఆహా ఆ క్రిములు నా చూడండి ఎలా తింటున్నాయో అనేవాడంట. అంటే అంత సాక్షిగా.
అతని మనసులో ఉద్దేశం మనకు ఎలా తెలుస్తుంది చెప్పండి. కాబట్టి 3 కర్మలు కూడా నశిస్తాయి. అలా కనిపించవచ్చు బయటి వాళ్ళకి. అందుకే శాస్త్రం కూడా చూడండి, తత్వబోధలో ఒక మాట అన్నాడండి. ఆ తత్వబోధ గారు ఒకసారి వివేక చూడమండలో చివరికి శంకర్లు ఒక మాట అన్నాడండి. 3 కర్మలు పోతాయి 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 అంటే మరి ఎందుకు చెప్పినారయ్యా అలా అంటే చెప్పాడు. చూడండి, ఇక్కడ మంచి సమాధానం వింటే మీకు అర్థమవుతుంది. జ్ఞానేన అజ్ఞాన కార్య సమూలస్య లయో యది తిష్టత్యేయం కథం దేహ ఇది శంకావతో జడాన్. జ్ఞానము వలన అజ్ఞానము సమూలంగా నశించినప్పుడు ఈ జ్ఞానికి ఇంకా ప్రారంభం తీర్చుకోవడానికి ఈ స్థూలదేహం ఎట్లా ఉందయ్యా, ఇంకా ఉంది కదయ్యా, జ్ఞానం కారణం పోతానే కార్యం పోవాలి కదయ్యా మన సందేహం. అతడికి తెలుసు శరీరం ఉన్నా లేనివాడే. నేను శరీరం కాదు అతనికి తెలుసండి. మనకి ఎలా తెలుస్తుంది? జ్ఞానికి అతనికి తెలిసి నేను శరీరం కాదని. ఇలా ఉంటుందయ్యా అది సమాధాతం చెప్తూ సమాధానం చూడండి. బాహ్య దృష్ట్యా ప్రారబ్ధం వదతి శృతి. అదండి ఎందుకు చెప్పినారయ్య అంటే ఇటువంటి శంకను పెట్టుకున్నటువంటి డౌట్లు పెట్టుకున్నటువంటి మూఢులకు, ఫూల్స్కి వాళ్ళను సమాధానపరచడం కోసం చెప్తున్నారు. చూడండి, నతు దేహాది సత్యత్వ బోధనాయ విపచ్చితాం యతః స్తుతే అభిప్రాయ పరమార్థ ఏకగోచర. బాహ్య దృష్టితో ఎందుకు ఆయనకి జ్ఞానం కలుగుతానే శరీరం ఇంకా పెట్టుకున్నాడు, ఇంకా పూజలు అందుకుంటున్నాడు, ఒక ఆయన ఉపన్యాసాలు చెప్తున్నాడు, ఒక ఆయన అడుక్కుంటున్నాడు, ఒక ఆయన రోగంతో కష్టపడుతున్నాడు, ఒక ఆయన హంసతులి కాతల్పంలో ఊరేగుతున్నాడు అంటే అని అజ్ఞానుల దృష్టిలో అతనికి ఎంతెంత ఉన్నా అతని దృష్టికి ఏం లేదు. అతని దృష్టిలో శరీరం లేనివాడే. 2 కాలిపోయినాయి, 3వది కూడా పోయింది. 2 ఎప్పుడో పోయినాయి, జ్ఞానం ద్వారా పోయినాయి. ఇవి ఆగామి అసలు తప్పులు చేయలేదు, చేసింటే కూడా వాళ్ళు తీసుకుంటారు. ఇంక మధ్యలో ఉండేది ప్రారంభమే కదా, ఇది చూసి కదా నువ్వు అనేది శరీరం ఉండబట్టి కదా. అతని దృష్టిలో శరీరం కాదని నిశ్చయమైతే కదండి అది జ్ఞానం. శరీరమే నేను కాదు అని నిశ్చయం, సత్యం కాదని అంటే ఆచరణ కాదు. అరే శరీరం నేను కాదు అని నిశ్చయమైనాడయ్యా, అయింది కదా. ఇప్పుడు అన్నం ఎడ తింటానయ్యా, ఇప్పుడు నీళ్ళు ఎడ తాగుతానయ్యా, నీళ్ళు తాగేది కూడా నేను కాదయ్యా, అన్నం తినేది కూడా నేను కాదయ్యా, అన్నం తినేది నా నోరయ్యా, జీర్ణం చేసేది నా కడుపు అయ్యా. అప్పుడు నేనన్నా ఏమండి, అన్నిటికీ సాక్షి అండి ఆత్మ. ఇది దృఢ అపరోక్ష జ్ఞానం కలిగితే తెలుస్తుంది. అంతవరకు వ్యర్థ ప్రసంగాలు వ్యర్థ ప్రశ్నలుగానే ఉండిపోతాయి. చూడు ఎంతగా చెప్పాడు. ఈ మూఢులను సమాధానపరచడం కోసం ఈ ఉపనిషత్తు ఏం చెప్పిందంటే బాహ్య దృష్టితో దానికి బాహ్య దృష్ట్యా ప్రారంధం వదతి శృతి. అయినా ప్రారంధం ఉందిరా బాబు, అది అనుభవించడాని కోసం అతనికి శరీరం ఉన్నది. కాబట్టి ఆ పండితులకు కూడా దేహాదులు సత్యము అని బోధించడానికి కోసం కాదు, సత్యంగా ఉంది శరీరం అని చెప్పడం కోసం చెప్పడం లే ఉపనిషత్తులు. ప్రారంధం భోగతో నశ్యేతని ఎందుకు చెప్పిందయ్యా అంటే మూఢుల దృష్టిలో అనుభవిస్తే పోతుంది అని చెప్పడం అనే మాట కూడా. అంతేగాని శరీరం ఉంది అది సత్యము అనే ఉద్దేశంతో కాదు. ఎందుకో తెలుసా, పరమార్థ ఏకగోచర, పరమార్థ వస్తువు అయిన పరబ్రహ్మను వివరించడానికి కోసం అలా చెప్తున్నది ఉపనిషత్తు కూడా. ఇదే అర్థం కావాలి. ప్రారంభం అనుభవిస్తున్నాడు జ్ఞాని, అజ్ఞాని కాదు జ్ఞాని అని అన్నామంటే జ్ఞానికి ప్రారంభం లేదు అని అర్థం చేసుకోవాలి మనం. అయితే ఉన్నాడు కదా, నీకెదురుగా కనపడుతున్నాడయ్యా బాబు అంటే అతని దృష్టిలో ఉన్నాడా? అజ్ఞాని దృష్టికి తను శరీరమే అని సత్యం అనేది ఉంటుంది, జ్ఞానికి తను శరీరము సత్యం కాదు అని తేడా లేదా?
ఎందుకు? ఇతనికి బాగా అనుభవం అయింది, శరీరం అన్నది నేను కాదు, నేను సాక్షిని అని. మరి ఈ పరిస్థితుల్లో అతనికి శరీరం ఉందంటావేమిటి, అతనికి జబ్బు వచ్చిందంటావేమిటి, అతనికి ఆకలైందంటాడేమేమిటి, అతనికి అన్నం కావాలి కదా అంటే ఏంటి? అతని దృష్టి చెప్పవయ్యా. ఇప్పుడు ఆ ముత్తైదువ ఉన్నది, ఆమె విధవనా లేక ముత్తైదువా? అతని దృష్టి నువ్వు మనసులో పోయి చూసావా? నీకు అర్థమే కాదే, నేను శరీరం కాదంటే. ఎందుకు? అంత అధమ స్థితిలో ఉన్నావు నువ్వు, నీకేం అర్థమవుతుంది? కాబట్టి ప్రారంధము భోగతో నశ్యేత్ అని శాస్త్రం చెప్పిందయ్యా అంటే మూడులు దృష్టిలో పెట్టుకొని ఉండదు కదా అంటే ఉండదయ్యా, ఇంకా అనుభవించేది ఉంది అన్నది. ఇంకా అనుభవించేది. జ్ఞానికేంది? జ్ఞానాగ్ని దగ్ధ కర్మ నేను ఒకవైపు ముట్టుకుంటూ ఉంటే ఎందుకు? కర్మలు మిగిలింటే మళ్ళీ జన్మలు తప్పవు. అయినా మూడు కర్మలుగా కర్మ అనేది ఒకటి కాదు, మూడు కర్మలు అయినప్పుడు సంచితము, ఆగామి, ప్రారంధము. జ్ఞానంతో మూడు పోదు కానీ పోతే ఆ రాజుగారు దశరథ మహారాజు చనిపోయాడు, ముగ్గురు విధువులు కావాలి కానీ ఆ సంచితం మాత్రం పోయింది, ఆగామి మాత్రం పోయింది, కైకేయి మాత్రం మిగిలింది. ఎట్లవుతుంది ఇది? ఏమండి, ఒక రకంగా బాగానే మనం అర్థం చేసుకున్నాం అనుకుందాం. ఇంకా నెక్స్ట్ క్లాసు పోదాం. ఈరోజు మనం అంతా 100 సంవత్సరాలు అన్నట్టు ఈ ఎపిసోడ్ 100వది. కాబట్టి మీ అందరికి కూడా శుభాకాంక్షలు. అందరికి కూడా శతమానం భవతి. అద్వైత అనడు ఎలా. నీ ప్రారంభం నీకు ఎప్పుడు జ్ఞానం కలుగుతుందో అప్పుడే లేనివాడు అవుతావు శరీరం. నీకు నిజంగా ఇప్పుడే 30 ఏళ్ళ 40 ఏళ్ళ వయసు ఉందనుకో, ఇప్పుడే నీకు నిశ్చయ జ్ఞానం, ఇప్పుడే నీకు శరీరం లేదు. చనిపోవడం ఏమిటి? ఏంది అసలు ఏమండి, ఒక చిన్న విషయం చెప్తాను మీకు. చనిపోవడం ఉందా అండి? నిజంగా అంటే చనిపోవడం అంటే నాశనం కావడం ఉందా అండి? పొరపాటున ప్రాణం పోతానే నాశనం అయింది అంటే మొత్తం ధర్మకార్యాలు, పురాణాలు అన్నింటి అగ్గిపులు గీసి అడబెట్టాల. అంతే కదా, ఎక్కడికి పోతాడు? ఇంక లేకుండానే పోతే అసలు అడ్రస్ లేదనుకోండి, ఏమీ లేదు. ఇంక వైకుంఠము, కైలాసము, డ్యాన్సులు ఎవరు చూస్తారండి? లేకపోతే నరకలో నువ్వు చేసిన ఫలితాన్ని ఎవడు మీ తాత వచ్చి అనుభవిస్తాడా నువ్వు లేకుండానే పోతే? కాబట్టి ఇలా అందువల్ల శరీరము లేదు అన్న భావన, శరీరం ఉన్నా లేనివాడే. అక్కడ ఇప్పుడు చెప్పలేదా, పొరపాటున దొంగ నోటు 500 నోటు నా జోబిలోకి వచ్చింది, దొంగ నోటు. ఇప్పుడు 500 రూపాయలు ఉన్నవాడినా లేనివాడినా చెప్పండి నేను? అది దొంగ నోటు అని తెలిసిపోయింది కూడా, నాకు ఎక్కడ మారలే సార్ దొంగ నోటు అంటున్నారు. ఇంటికి తీసి ఎందుకు పెట్టుకున్న జోబిలో ఇంటికి తీసుకుని అందరికి ఇది దొంగ నోటు అంట, ఇది దొంగ అని చూపించడానికి కోసం. అదే ప్రారంభం. ఈ శరీరం జ్ఞానాలకు ఉంది కదా అంటే అసలు జ్ఞానమే లేకుండా జ్ఞానం కలుగుతూనే మొత్తం పోయేటిగా ఉన్నాయనుకోండి సపోజ్, అప్పుడు శంకరాచార్యులు వారికి చిన్న వయసులోనే జ్ఞానం అయిపోయింది. ఆయన మా గురువు గారికి చిన్న వయసులోనే పాపం ఆయన జ్ఞానం కలిగింది. ఆ జ్ఞానం కలుగుతానే శరీరం పోయింది అనుకున్నాం. నా బోటోడికి చెప్పేదేవుడు దిక్కేవుడు చెప్పండి ఒకసారి. అసలు పరంపర ఎలా కొనసాగుతుందండి? శరీరము సత్యము కాకుండానప్పటికీ శరీరం ఉన్నది, సత్యం కాదు. పాము కుబుసం వదిలిందండి, సత్యమైన పాము కాదు, అయినా కనిపిస్తూనే ఉన్నది. నీళ్లు సత్యం కాదు, నీళ్లు కనిపిస్తూనే ఉన్నాయి. ఆకాశంలో బ్లూ రంగు సత్యం కాదు, కనిపిస్తూనే ఉన్నది. కనిపించినంత మాత్రంతో దాన్ని సత్యమని వెంపల్లాడడం చాలా పొరపాటు. ఇది వచ్చినటువంటి ఇబ్బంది. మనం తెలుసుకోవాల్సింది కూడా ఏంటంటే, చెప్పింది శాస్త్రం అదే, శంకరులు బ్రహ్మసత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవనాపర. ఇదే జగత్తు మిథ్య. ఏమండి, గాజులు చేతులు పెట్టే గాజులు బంగారం తెలుస్తాను మాయమైపోతాయా? చాలా మంచిది, బాగానే జరిగిందండి. ఒకసారి మళ్ళీ మీకు వీలుంటే ఈ 4 రోజులు 5 రోజుల్లో కర్మల గురించి, ఎందుకంటే కర్మలతోడనేనండి తెచ్చుకున్నాం శరీరములు, ఈ కర్మ ఫలితాలను అనుభవించడానికేనండి రింపదగా. అందువల్ల కర్మలను శూన్యం చేసుకోవాలండి. కర్మకాండ కోసం పరిగెత్తద్దండి. ఆ శాస్త్రంలో చెప్పినట్టు నువ్వు జనక మహారాజువే అయింటే నువ్వు కూడా రాజ్యాన్ని పరిపాలించవయ్యా, ఎవరు వద్దనులే. పొరపాటున ఆ పరిశీలించడం నువ్వు మర్చిపోతావు. నేను ఆత్మను ఉన్న విషయం మర్చిపోయి నేను రాజుగారిని అంటావు. కాబట్టి ఏం చెప్పినాడు శంకరులు? చచ్చిపోయినంత వరకు దాన్ని వదిలిపెట్టుకోకన్నాడు.
ఇన్నర్ మ్యూజిక్గా ఉండమని ఇచ్చారండి. ఇన్నర్ మ్యూజిక్ నువ్వు ఏం చేస్తున్నా, భగవద్గీతలో వస్తుందే, శృణ్వన్ ప్రసరన్ జిగ్నన్, నువ్వు చేస్తూ అన్నం తింటూ ఉన్నా, కళ్ళు మూస్తూ ఉన్నా, నిద్రపోతూ ఉన్నా, బ్రహ్మనే నేనన్న భావనను మాత్రం నువ్వు మర్చిపోకూడదు. ఇప్పుడు మనం మర్చిపోయినావా? నిద్రపోయి లేస్తానే నిన్ననో మొన్ననో సంవత్సరం కిందకో ఎవరికో ₹1,00,000 ఇచ్చింటావు అనుకోండి, తెల్లారితేనే మర్చిపోయినావా? కనుక ముగిస్తున్నారు. ఓం తత్సత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు. ఓం సర్వేషాం శాంతిర్భవతు. ఓం సర్వేషాం పూర్ణం భవతు. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ మళ్ళీ, శ్రోతలందరికీ మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఇది మన 100వ ఎపిసోడ్. ఇది సదాముక్తి సుధా, సదాముక్తి సుధార్ణవం అనేటువంటి, ఇప్పుడు మనం ఒక 5-6 ఎపిసోడ్స్ మనం విడుదల చేసి ఉన్నాం. నాకెందుకు అన్ని ఎపిసోడ్స్ కంటే, అన్ని టాపిక్స్ కంటే ఈ టైటిల్ చాలా గొప్పగా ఉన్నది. మంచి విషయాలను చర్చించుకో, మిగిలినవి బాగలేవని కాదు, అవంతా ప్రాథమికంగా ఏదో చెప్పినట్టు కాబట్టి నాకు తెలిసి తెలియక వచ్చిపోయి అవి కూడా బాగున్నాయి. అన్నీ 15 నిమిషాలు. అయితే ఇప్పుడు కొంతమందికి చాలా కష్టంగా ఉంది. ఇది గంట సేపు వినాలంటే ఎవరికండి ఈ రోజుల్లో ఓపిక, క్షణంలో రావాలనేటువంటి వాళ్ళు చాలామంది కనుక మరి గంట 15 నిమిషాలు కూడా వచ్చాయండి కొన్ని. అందుకు పాపం వినలేకపోతున్నారు. అసలు నిన్న మొన్న కూడా మంచివి అయితే ఎంతమంది వ్యూస్ ఉన్నాయో చూస్తే 14 మంది. పాపం ఎంత ఓపికో. అటువంటి 14 మందికి, 10 మందికి, 5 మందికి కూడా, వాళ్ళందరికీ కూడా విన్నదానికి మన రాజు అద్వైత సత్సంగం అనేటువంటి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని మీకు తెలిసిన వాళ్ళకి, మీకు ఈ విషయాలు బాగుంటేనండి, బాగలేకపోతే వద్దు. మీకు బాగా అనిపిస్తే లైక్స్ కొట్టండి. మీరు అది కూడా వదిలిపెడుతున్నారు ఎందుకో కొంతమంది అయినా. లైక్స్ అని ఉంటుందండి అక్కడ, చెయ్యి అట్లా బొట్టనలు బయట పైకి పెట్టుకున్నట్టు, దాన్ని ఒత్తితే లైక్స్లో పడుతుంది. ఎందుకంటే అది నాకు కూడా ఉత్సాహం కదండి. అప్పుడు నేను కూడా ఏదో ప్రారంభం మేరకు తీసుకున్నా ఈ టాపిక్స్ అన్నీ. ఒక రోజంతా కష్టమండి, మీకేం తెలుసు. నాది ఎంత జ్ఞానం అంటే ఆవగించేంత జ్ఞానం నాది. మహాపురుషులు ఎంతమందో ఉన్నారు. ఈ ఆవగించేంత జ్ఞానము నేను కొంతసేపు మాట్లాడుతున్నానంటేనే కంటిన్యూగా ఒక టాపిక్ పైన ఎంత కష్టంగా ఉంటుందో ఆలోచించండి. కట్ అయితే వాయిన వల్ల నాకు ఎంతసేపు వేస్ట్. కనుక మీ అందరి కృతజ్ఞతలు. ఎవరైనా మీకు తెలిసి కొద్దిపాటి భక్తి, జ్ఞానము తెలుసుకోవాలన్న ఉత్సాహం ఉండే వాళ్ళకి మన ఛానల్ని వినమని ప్రేరేపించండి, సబ్స్క్రైబ్ చేయమనండి, వ్యూస్ని పెంచే ప్రయత్నం చేస్తే నాకు కొంత సాటిస్ఫాక్షన్ అండి. అంటే దానివల్ల వచ్చేదేం లేదు. ఇప్పుడు చెప్పుకుంటే జ్ఞానికి ఏమి అయినా తృప్తి కలుగుతుందంట. అది సత్యం కాదు, వాసనగా మారదు, అయినా తృప్తి కలుగుతుంది, తృప్తినిస్తుంది. ఆ విత్తనాలు తృప్తినిస్తాయి. అలాగే కొంత తృప్తినిస్తుంది. ఇంకా నెక్స్ట్కి మంచి మంచి టాపిక్స్ నేను మీకు అందజేయగలుగుతాను కూడా. సరే, వినగలిగే ఓపిక ఉంటే. లేకపోతే మానేసి దండం పెట్టేసి తూర్పు తిరిగి దండం పెట్టి మహానుభావులారా నమస్కారం చాలండి ఇంకా అని. సరే, హరి ఓం తత్సత్. ఓం.